Good morning, all. Good morning. Good morning, Anisha. Good morning, Bhaskari, once again. Good morning, Riaz. So, we'll start the class today. Okay. So, yesterday we have seen the domain. 1 minute. So, yesterday we have seen domain అండ్ సర్వర్ ఆ తర్వాత మనము వర్డ్ ప్రెస్ ఇన్స్టలేషన్ కూడా చూసాం ఓకే ఆఫ్టర్ దట్ వీఆర్ సీన్ ద వర్డ్ ప్రెస్లో పేజెస్ క్రియేట్ చేసాం ఓకే ఆఫ్టర్ పేజెస్ వీ హ్యావ్ క్రియేటెడ్ మెన్యూస్ ఆల్సో ఓకే తర్వాత పేజ్లో కాంటెంట్ ఎలా ఇచ్చిన చూపించాను టుడే వి విల్ ఫోకస్ మోర్ ఆన్ థీమ్స్ ఓకే థీమ్స్ కానీ ఓకే అండ్ ఆల్సో పోస్ట్ అంటే ఏంది థీమ్స్ పోస్ట్ అండ్ ఆల్సో ప్లగిన్స్ ఓకే సో దట్ యూ కెన్ గెట్ ద ఫుల్ ఫ్లెడ్జ్ వెబ్సైట్ ఓకే సో ఎస్టర్డే ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఏం లేవా ఓకే ఫైన్ సో ఇక్కడ చాలా మటుకు ఇవి మ్యాక్సిమం మీరు ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేసుకుంటే ఇట్ విల్ బి ఏ బెటర్ ఓకే సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ డౌట్ ఆఫ్టర్ ద క్లాస్ ఆల్సో యూ కెన్ కాంటాక్ట్ మీ సో మీరు ఇప్పుడు వెబ్సైట్లో ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నన్ను కాంటాక్ట్ చేయండి ఐ విల్ బి హెల్పింగ్ యూ ఓకే so coming to the website. So yesterday we have created one website. This is the website. So మనం మెన్యూస్ క్రియేట్ చేసాము సో ఇలా కనిపిస్తుంది మనకు ఓకే హోమ్ పేజ్కి వెళ్తే సో వీఆర్ ఏబుల్ టు సీ సమ్ ఇమేజ్ అండ్ లైక్ దిస్ ఓకే సో వీ నీడ్ టు గో మోర్ డీపర్ సో మనకు ఒక వెబ్సైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వెబ్సైట్ చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్గ్రేడ్ అనే ఒక వెబ్సైట్ ఉంది సో వి విల్ సీ దిస్ అప్గ్రేడ్ వెబ్సైట్ చూస్తే సో ఇక్కడ చూడండి వాడు ఎలా ప్లేస్ చేశాడు సో వీ నీడ్ టు ఐడెంటిఫై థీమ్స్ థీమ్ అంటే ఏంటి అంటే ఒక లేఅవుట్ వాట్ ఈస్ థీమ్ థీమ్ అంటే ఒక లేఅవుట్ ఆఫ్ ద వెబ్సైట్ ఓకే సో వెబ్సైట్ ఎలా చూస్తారంటే వేరే వాళ్ళు ఒక యూజర్ కానీ ఒక టెక్నికల్ పర్సన్ కానీ ఎవరు చూసేది థీమ్ అనమాట థీమ్ అంటే కంప్లీట్ లేఅవుట్ సో హెడ్ ఎలా ఉంది హెడ్ అంటే మెన్యూస్ ఎలా ఉన్నాయి ఓకే హెడ్ పార్ట్లో మెన్యూస్ ఎలా ఉన్నాయి ఆ తర్వాత బాడీ పార్ట్ బాడీ పార్ట్లో మనకి సెక్షన్స్ ఎలా ఉన్నాయి ఓకే అండ్ ఫుటర్లో అడ్రస్ కానీ లొకేషన్ కానీ అండ్ ఆల్సో ద సోషల్ ఐకాన్స్ కానీ ఎలా డిస్ప్లే చేస్తాం అనేది మన వెబ్సైట్ సో థీమ్లో ఏమేమి ఉంటాయంటే హెడ్ బాడీ అండ్ ఫుటర్ సో ఎలా డిజైన్ చేసాం అనేది మెయిన్ కాన్సెప్ట్ ఇక్కడ సో ఇవి కరెక్ట్గా అసెంబుల్ చేసి నీట్గా ప్రజెంట్ చేస్తే సో యూజర్కి ఎందుకు మనం డిజైన్ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా చేసామనుకో వెబ్సైట్ సో ఇది నార్మల్ వెబ్సైట్లో ఉంది సో యూజర్ కూడా ఇంట్రెస్ట్ చూపించాడు మన వెబ్సైట్లో మీరు ఎంత మంచి కంటెంట్ రాసినా కానీ ఎంత అట్రాక్ట్గా రాసినా కానీ దే డోంట్ ఫీల్ దట్ రీడింగ్ దిస్ వెబ్సైట్ ఎందుకంటే ప్లెయిన్ వెబ్సైట్ సో కరెక్ట్గా లేఅవుట్ లేదు ఓకే సో నో పర్ఫెక్ట్గా అలైన్మెంట్ లేదు సో ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ద గుడ్ అలైన్మెంట్ యూ నీడ్ టు గో టు ద థీమ్స్ అండ్ ఇక్కడ థీమ్స్లో కొంచెం టైం పడుతుంది మనకు సో టీమ్స్లో మనం సెలెక్షన్ ఆఫ్ ద టీమ్ కానీ సో కొన్నిసార్లు సెలెక్షన్ కరెక్ట్గా ఉండదు ఒక థీమ్ ఒక్కొక్క లక్కా ఉంటుంది సో ఎలా చేయాలి అనేది మనం కొంచెం రీసెర్చ్ అనేది బాగా టైం పడుతుంది సో వన్స్ థీమ్ సెట్ అయిపోయిన తర్వాత వీ కెన్ డూ ద సెక్షన్స్ ఈ సెక్షన్స్ అనేది ఎలా సెక్షన్స్ చేసుకోవాలనేది ఈజీగా చేసుకోవచ్చు తర్వాత ఫుటర్ కానీ ఇదని సో మీరు ఏం చేయాలంటే సో ఇవన్నీ పర్ఫెక్ట్గా చేసుకోవాలి మీ వెబ్సైట్స్ అంటే యూ నీడ్ టు గో టు ద యువర్ కాంపిటీటర్స్ సో కాంపిటీటర్స్ ఆర్ ద బెస్ట్ సో ఎప్పుడు మనం కాంపిటీటర్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కాంపిటీటర్స్ అంటే సో వేరే మీ కేటగిరీకి సంబంధించిన వెబ్సైట్స్ సో మీ కేటగిరీలో కూడా నంబర్ 1 వెబ్సైట్స్ చూడండి ఓకే వాళ్ళు ఎలా వెబ్సైట్స్ ఇస్తారు ఇప్పుడు నేను ఏది చూసిన అప్గ్రేడ్ ఇన్స్టిట్యూషన్స్లో చాలా పెద్ద వెబ్సైట్ అప్గ్రేడ్ వెబ్సైట్
So this is a 1,000 crore company. More than, yeah. మనం ఒక వెబ్‌సైట్ నుంచి దాన్ని వర్డ్ ప్రెస్‌లో క్రియేట్ చేసారా? అలాగా కోడ్ యూజ్ చేసి చేసారా అని పెట్టొచ్చు. కనిపెట్టచ్చు. కనిపెట్టచ్చు. ఈజీగా కనిపెట్టచ్చు. ఐ విల్ షో దట్ ఆల్సో. ఓకే. ఓకే. సో కమింగ్ టు ద లేఅవుట్. లేఅవుట్లో మనం ఏం చూస్తాం, దిస్ ఈస్ ద మెన్యూ, నావిగేషన్ బార్ అంటాం. సో పీపుల్ విల్ గో దిస్ నావిగేషన్ బార్. ఫస్ట్ వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఎవరికైనా ఇలా చూస్తారు. చూసిన తర్వాత వాడు ఇంకా ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే ఈ నావిగేషన్ బార్లోకే వెళ్తాడు. సో హీ కెన్ గో టు ద నావిగేషన్ బార్. ఫస్ట్ వీ విల్ అండర్స్టాండ్ హౌ ద అప్గ్రేడ్ అనేది లేఅవుట్ అనేది క్రియేట్ చేశారు. సో అప్గ్రేడ్ అనేది ఒక ఇన్స్టిట్యూషన్, ఆన్లైన్ ట్యూటోరియల్స్ ప్రొవైడ్ చేస్తారు, ఆన్లైన్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తారు. సో దే హ్యావ్ మోర్ మోర్ దెన్ 100 100 కోర్సెస్ ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో పెద్ద పెద్దవి అయితే ఎంబీఏ కానీ, డేటా అనలిటిక్ కానీ, సాఫ్ట్వేర్ కానీ, దీస్ ఆర్ ద డిఫరెంట్ థింగ్. ఓకే, దీస్ ఆర్ ద కేటగిరీస్ దే ఆర్ లీవింగ్. దీంట్లో సబ్ కేటగిరీస్ కూడా ఉన్నాయి. ఓకే, సో యూ కెన్ గెట్ ద ఆల్ ద థింగ్స్. అప్గ్రేడ్ అనేది యూ కెన్ సీ. సో వాడు ఇక్కడ పెట్టాడు, కోర్సెస్ అనేది ఇక్కడ పెట్టాడు. అండ్ హియర్ హీ సేయింగ్ రిఫర్ అండ్ అర్న్. రిఫర్ అండ్ అర్న్ ఎందుకు ఇక్కడ పెట్టాడంటే, సో హీ వాంట్ మోర్ పీపుల్ టు జాయిన్ హిస్ కోర్సెస్. ఓకే, దిస్ ఈజ్ అ మార్కెటింగ్ ప్రాస్పెక్టివ్. ఓకే, స్టడీ అబ్రాడ్ అని కూడా పెట్టాడు. మీరు స్టడీ వేరే చదువుకొని బయట కూడా వెళ్ళొచ్చు. ఫ్రీ మాస్టర్ క్లాస్ కూడా పెట్టాడు. సో దిస్ ఈజ్ అ మార్కెటింగ్ స్ట్రాటజీ. రేపు పొద్దున్న మీరు ఏదైనా వెబ్సైట్స్ డిజైన్ చేసేటప్పుడు, సో మన వెబ్సైట్ జస్ట్ కళ్ళు మూసుకొని చేయకూడదు. ఓన్లీ హోమ్ పేజ్ ఇదే మన స్ట్రాటజీ ఉండద్దు. సో వీ నీడ్ టు ఫాలో ద అవర్ కాంపిటీటర్స్. పెద్ద పెద్ద వెబ్సైట్స్ మనం ఫాలో అవుతున్నాం అనుకో, వాళ్ళకు మార్కెటింగ్ స్ట్రాటజీస్ మనం చూస్తాం. మనం నెక్స్ట్ ఎస్ఈఓలో కానీ, గూగుల్ యాడ్స్లో కానీ అవి కూడా చూద్దాం. సో ఎలాంటి మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఫాలో కావాలి, మనకు కావాల్సిన లీడ్స్ జనరేషన్ ఎలా చేయాలి అనేది విల్ సీ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. సో నౌ వీఆర్ డిజైనింగ్ ద వెబ్సైట్. సో వీ నీడ్ టు డిజైన్. ఎలా డిజైన్ చేయాలి, ఇక్కడ చూడండి వాడు ఒక చిన్న ఇమేజ్ ఇచ్చాడు. అండ్ హియర్ ఈస్ ఆస్కింగ్ సమ్ అదర్ సెక్షన్. ఇక్కడ 2 సెక్షన్స్ కింద డివైడ్ చేశారు. అనదర్ ఇక్కడ చూడండి 3 సెక్షన్స్, చిన్న చిన్న సెక్షన్స్ చేశారు. అండ్ హియర్ ఈ స్క్రోలింగ్ ద థింగ్స్. సో ఇక్కడ వన్ టైఅప్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ స్క్రోల్ చేస్తున్నాడు. సో ఇక్కడ వాడు కావాల్సిన కేటగిరీస్, ఆ కేటగిరీస్కి సంబంధించిన ఇవి కూడా స్క్రోల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు, స్క్రోల్ చేస్తేనే కదులుతుంది. దెర్ ఈస్ నో ఆటోమేటిక్ హియర్. సో హీ హాస్ గివెన్ లాట్ ఆఫ్ స్క్రోలింగ్ ఆప్షన్. ఓకే, ఆ తర్వాత మీరు చూడండి ఇలా పెట్టాడు. సో హియర్ మన వెబ్సైట్ ఎలా ఉండాలి అనేది మీరు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, మన వెబ్సైట్ మన కాంపిటీటర్స్ ఎవరు ఉన్నారని తెలుసుకొని వాళ్ళ లెక్క చేయాలా, ఇంకా వేరే డిజైన్స్ చూడాలా. సో ఇలా ఎలా తెలుస్తుంది అంటే, మనం వేరే వెబ్సైట్స్ చాలా చూస్తున్నాయి. అట్లీస్ట్ 5 to 10 వెబ్సైట్స్ రెగ్యులర్గా చూడాలి. అప్పుడు మీకు ఐడియాస్ వస్తాయి వాడు ఏది పెట్టాడు. సో ఇక్కడ చూడండి వాడు వాట్సాప్ పెట్టాడు, ఇక్కడ కూడా ఏదో ఇన్ఫర్మేషన్ పెట్టాడు. ఓకే, సో ఇక్కడ క్లిక్ చేస్తే వాట్సాప్ వస్తుందా. సో దిస్ ఈస్ ద వాట్సాప్ చాట్. ఓకే, సో లైక్ దిస్. మళ్ళీ ఇక్కడ అవార్డ్స్ అని పెట్టాడు. సో యూ నీడ్ టు సీ ద కంప్లీట్. ఇక్కడ విన్ ఫుటర్ కూడా ఇంత పెద్దగా పెట్టాడు. ఎందుకు పెట్టాడో మార్కెటింగ్ స్ట్రాటజీస్లో మనం చూసుకుందాం. ప్రజెంట్ అయితే విల్ గో ఫర్ మోర్ ఇన్ టు డిజైనింగ్. సో ఇక్కడ ఒక వెబ్సైట్, ఇంకో వెబ్సైట్ కూడా చూద్దాం. సో ఇంకోటి సింప్లీ లెర్న్ అని ఉంది. సో ఇది కూడా చాలా పెద్దది. సేమ్ ఆన్లైన్ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ వీడు ఇలా చేశాడు. సో ఇక్కడ వీడు ఈ నావిగేషన్ బటన్లో సో కోర్సెస్ ఏమేమి కోర్సెస్ ఉన్నాయో సేమ్ అలానే పెట్టాడు. ఇక్కడ ఒక సెర్చ్ బాక్స్ కూడా పెట్టాడు. సో మీకు ఏమైనా సెర్చ్ చేసుకోవాలా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫుల్ స్టాక్ కావాలి, జావా కోర్సెస్ ఇక్కడ కొట్టడం వల్ల ఇక్కడ కొట్టచ్చు. సో డిజిటల్ మార్కెటింగ్ కావాలా, ఏ కోర్సెస్ కావాలనేది ఇక్కడ ఐ కెన్ సెర్చ్. సో అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకో నావిగేషన్ బార్ కూడా పెట్టాడు. ఓకే, సో 2 మెన్యూస్ ఉంటాయి ఇక్కడ. ఇది ఒక మెన్యూ అండ్ ఇది మెయిన్ మెన్యూ. ఇది పైన టాప్ లెవెల్ మెన్యూస్ అంటాం. సో ఇక్కడ రిసోర్స్ పెట్టాడు, ఇన్ఫర్మేషన్, బికమ్ ఇన్స్ట్రక్టర్, హైర్ ఫార్మర్స్, రివ్యూస్, ఆల్ ద ఇన్ఫర్మేషన్. హియర్ పీపుల్ కెన్, స్టూడెంట్స్ కెన్ లాగిన్ ఆల్సో. లాగిన్ ఆప్షన్ కూడా పెట్టాడు. అంటే లాగిన్ ఎందుకు పెట్టాడంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఒక కోర్స్లో జాయిన్ అయ్యాడు, డిజిటల్ మార్కెటింగ్లో జాయిన్ అయ్యాడు
what course 65,000 digital marketing. After joining, he will give the login IDs so that everything he can go there and he can ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ ఏమైనా వీడియోస్ కానీ అన్ని దాంట్లోనే దొరుకుతాయి. ఓకే, దిస్ ఈజ్ అ స్లైడర్. వాట్ వి సే దిస్ ఈజ్ స్లైడర్. స్లైడర్ కూడా ఆటోమేటిక్గా అదే అవుతుంది. సో ఇక్కడ క్లిక్ చేసిన వస్తుంది, లేకపోతే ఆ, కొంత టైం అయిన తర్వాత అదే ఆటోమేటిక్గా స్లైడ్ అవుతుంది. సో దట్ ఈస్ వై వి సే స్లైడర్. సో మీ వెబ్సైట్కి స్లైడర్ పెట్టుకోవాలా? ఓకే, సో తర్వాత మనకి ఏమన్నా టైఅప్స్ ఉంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే, సో హియర్ యూ కెన్ సీ ద, ఇక్కడ కూడా మనకి కోర్సెస్ పెట్టాడు. అంటే మనము ఇంకో మెన్యూస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇది సైడ్ బార్ అంటాం, దీన్ని ఏమంటాం సైడ్ బార్. ఓకే, ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. ఎందుకంటే పీపుల్ ఆర్ స్క్రోలింగ్ లైక్ దిస్. ఓకే, ఇక్కడ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ స్టాటిక్ ఉంది అండ్ వీ కెన్ ఏబుల్ టు స్క్రోల్ ఆల్సో. ఇదేంది, ఇది అదర్ సెక్షన్, ఇది అదర్ సెక్షన్ స్క్రోలింగ్ కూడా అవుతుంది. ఓకే, సో యూ నీడ్ టు ఐడెంటిఫై దిస్ వన్. సో రేపు పొద్దున్న మనం వెబ్సైట్, మనం క్లయింట్ దగ్గరికి వెళ్ళినాం అనుకో, వాడు అదే చెప్తాడు, సార్ మనకు సైడ్ బార్ ఇలా ఉండాలి, స్టాటిక్ ఉండాలి, నేను ఇలా స్క్రోల్ కూడా చేయాలి. ఓకే, చాలా పే- ఉంటాయి. ఓకే, తర్వాత నాకు ఇలా ఉండాలి. ఓకే, సో ఇక్కడ ఒక వీడియో పెట్టాడు, దానికి సంబంధించిన ఇలా పెట్టాడు. సో యూ కెన్ సీ ద కంప్లీట్ లేఅవుట్. ఇంకా వాటిది యాప్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఫ్యూచర్లో మీకు కూడా ఏదైనా యాప్స్ ఉన్నా ఏదైనా ఉంటే ఇలా చేసుకోవచ్చు. సో ఒకసారి చూస్తే ఏమవుతుందంటే, మనం మొన్న ఒక 3-4 వెబ్సైట్స్ ఉంటే రేపు పొద్దున మీకు డిజైనింగ్లో ఈజీగా అవుతుంది. ఎలా పెట్టాలి, రేపు పొద్దున మీకు కూడా యాప్స్ మీ కంపెనీకి కానీ మీ ఏదైనా కంపెనీలో ప్రొవైడ్ చేస్తున్నప్పుడు వాళ్ళు అడిగితే యాప్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయొచ్చు. ఓకే, లైక్ దిస్. ఓకే, సో నౌ వి విల్ సీ ద లేఅవుట్. అర్థమైందా? లేఅవుట్లో ఒక స్లైడర్ ఉంది, డిఫరెంట్ సెక్షన్స్ ఉంది. సెక్షన్స్ అనేది మనం డిసైడ్ చేసుకోవచ్చు. మనం ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, మనం ఆ, దాన్ని బట్టి మనం డిసైడ్ చేసుకుందాం. సో బేసిక్ లేఅవుట్లో మనం ఏం చేద్దామంటే, ఈ మెన్యూస్ చేద్దాం, సెక్షన్స్, ది స్లైడర్స్ చేద్దాం, అండ్ ఇలాంటివి చేద్దాం. అండ్ ఆల్సో వి విల్ సీ ద దిస్ బాక్సెస్, సెక్షన్ బాక్సెస్ అంటాం. ఈ బాక్సెస్ ఇమేజ్ బాక్సెస్ అని కూడా అంటాం. అండ్ ఒక వీడియో ఎలా పెట్టాలి, ఇలా ఎలా పెట్టాలి, ఎవ్రీథింగ్ వి విల్ గో ఇన్ డీటెయిల్. ఓకే, సో రేపొద్దున మీకు ఈజీగా వెబ్సైట్ చేయగలరు. సో మన వెబ్సైట్ ఏంది, చాలా సింపుల్గా ఉంది. ఓకే, దట్ ఈస్ నాట్ ఏ గుడ్ ఆల్సో. సో లే- మనం ఎక్కడికి వెళ్ళాలి? సో హియర్ వీ నీడ్ టు గో టు ద అపియరెన్స్. అపియరెన్స్కి వెళ్తే, సో హియర్ యూ కెన్ సీ ద థీమ్స్. ఓకే, సో థీమ్స్ అని ఉంది. సో మీరు థీమ్స్ క్లిక్ చేయండి. సో థీమ్స్ క్లిక్ చేస్తే మనకి కనిపిస్తుంది. ఆల్రెడీ మనం ఒక డిఫాల్ట్ థీమ్ క్లిక్ చేసుకున్నాం, యాస్ట్రా అని. సో ఈ యాస్ట్రా అనేది చాలా మంది యూజ్ చేస్తారు. సో వర్డ్ప్రెస్లో ఏ ఏ ప్లగిన్ వేసుకున్నా, ఎలాంటి వర్క్ చేసినా యాస్ట్రా అనేది బాగానే పనిచేస్తుంది. దాని తర్వాత బై డిఫాల్ట్ థీమ్స్ కొన్ని ఉంటాయి, 2024, 2023 అండ్ 2022. కొన్నిసార్లు ఏంటంటే మీరు వర్డ్ప్రెస్ వెబ్సైట్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు అపియరెన్స్లో మెన్యూ బార్ కనిపించదు. ఓకే, ఎందుకు కనిపించదు అంటే, సో ఇదేంటంటే మనది లేటెస్ట్ వర్షన్. సో లేటెస్ట్ వర్షన్ ఏంది, వర్డ్ప్రెస్ది 6.55 వర్షన్. ఓకే, 6.55 వర్షన్. సో ఇది ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఇది వస్తుంది కొత్త వర్షన్. సో కొన్ని థీమ్స్, ఇప్పుడు వచ్చే థీమ్స్ ఏంది, ఇప్పుడు వచ్చిన థీమ్స్ బై డిఫాల్ట్ మీరు వేసుకున్నప్పుడు 2024 వస్తుంది, 2023 వస్తుంది, ఇలా కొన్ని డిఫాల్ట్ థీమ్స్ వేసుకుంటాం. ఇవి సపోర్ట్ చేయదు అనమాట. ఇక్కడ మీకు కొన్నిసార్లు మెన్యూ కనిపించదు, విజిట్స్ కనిపించవు, ఏమీ కనిపించవు. అప్పుడు మీరు ఏం చేయాలంటే, యూ నీడ్ టు గో టు ఆస్ట్రా అన్న, ఇది ఆస్ట్రా అనమాట, ఆస్ట్రా థీమ్ అన్న వేసుకోవచ్చు. లేదంటే ఇంకో థీమ్ ఉంది 2020 అని ఉంది, 2020 థీమ్లో యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకోవాలి? సో ఇక్కడ కూడా ఉంది, ఇక్కడ కూడా ఉంది. సో మీ ఇష్టం, ఎక్కడ క్లిక్ చేసినా చేయొచ్చు. యాడ్ న్యూ థీమ్ అని కొట్టాలి. సో యాడ్ న్యూ థీమ్ కొడితే మీకు ఈజీగా ఇక్కడ టైప్ చేయాలి, మనకి ఏ థీమ్ కావాలి, 2020. ఓకే,
సో 2020 అనేది బేసిక్ థీమ్ అనమాట. ఇది సపోర్ట్ ఆల్ ద న్యూ వర్షన్స్ అండ్ ఓల్డ్ వర్షన్స్. ఓకే, యూ నీడ్ టు ఇన్స్టాల్ లైక్ దిస్. ఓకే, ఇలా యాస్ట్రా చేసుకున్నాము. సో ఇక్కడ వేసుకున్న తర్వాత మీకు ఇది చేంజ్ అవుతుంది. ఈ థీమ్స్ కూడా మెమరీ కన్జ్యూమ్ చేస్తుంది. కన్జ్యూమ్ చేస్తుంది. సో ఇక్కడ చూడొచ్చు, మనకి ఇందాక వేరే కలర్ ఉండే, ఇప్పుడు బ్లాక్ కలర్లో మారిపోయింది. థీమ్ అనేది కంప్లీట్గా మారిపోయింది చూడండి. సో లైక్ దిస్ యూ కెన్ సీ ద ఆల్ ద థింగ్స్. ఓకే, సో ఇలా మన వెబ్సైట్ అనేది థీమ్స్ బట్టి మనకి ఈ హెడర్ బాడీ అంతా మారిపోతూ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ మనం ఏం చేయొచ్చు అంటే, సో థీమ్ కస్టమైజేషన్ అని ఉంటుంది. ఈ థీమ్ కస్టమైజేషన్ను క్లిక్ చేయండి. ఓకే, ఎందుకు థీమ్ కస్టమైజేషన్ చేయాలి అంటే, సో నాకు ఒక లోగో కావాలి ఇక్కడ. ఇక్కడ లోగో పేస్ట్ చేయాలి. అండ్ ఆల్సో మనది థీమ్స్లో ఈ ఫుట్టర్ని కూడా కరెక్ట్గా సెట్ చేయాలి. సో కొన్నిసార్లు వేరే పేజెస్కి వెళ్తే ఇంకా వేరే ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ఇవి అబౌట్ అస్ గ్యాలరీ ఇవన్నీ తీసేయాలి, ఇది అవసరం లేదు మనకు. కొన్నిసార్లు ఏంటంటే బై డిఫాల్ట్ కూడా కొన్ని ఉన్నాయి, వీ నీడ్ టు రిమూవ్ దిస్ వన్. సో ఇవన్నీ తీయడానికి మనకి దీంట్లో ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ ఈజ్ సైట్ ఐడెంటిటీ. వాట్ ఈజ్ సైట్ ఐడెంటిటీ? సో క్లిక్ ఆన్ దిస్. సో ఇందాక చెప్పాను కదా లోగో. ఓకే, ఇక్కడ మీకు లోగో అని కనిపిస్తుంది, టైటిల్ అని కనిపిస్తుంది, ట్యాగ్ లైన్ అని కనిపిస్తుంది. నేను లోగో తీసేయాలి. సో చేంజ్ లోగో అనుకుంటే చేంజ్ కూడా చేయొచ్చు, లేదంటే ఐ విల్ సింప్లీ రిమూవ్ దిస్. సింప్లీ రిమూవ్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఇలా కనిపిస్తుంది. ఇలా ఎందుకు కనిపిస్తుంది అంటే మన వెబ్సైట్ పేరు గ్రీన్ ఎల్లో, ఇది క్లిక్ తీసేస్తాయి ఇదంతా. సో నీట్గా రాస్తుంది. ఒకవేళ మన దగ్గర లోగో లేదు అనుకుంటే ఇట్లా టైటిల్ కూడా రాసుకోవచ్చు. బై ఇప్పుడు ఇమీడియట్గా లోగో చేయలేని టైం పడుతుంది కాబట్టి, సో డిజైనర్ కూడా టైం తీసుకుంటాడు కాబట్టి, ఇనీషియల్గా వెబ్సైట్ ఎవరైనా చూస్తే మన వెబ్సైట్ తెలియాలి కాబట్టి గ్రీన్ ఎల్లో ఏజెన్సీస్ అని పెడతా, లేదా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని పెడతా. సో ఇలా పెడతాం. ఓకే, సో ఇక్కడ మనకి ఇలా కనిపిస్తుంది వెబ్సైట్. ఎవరైనా వచ్చినా కానీ ఫస్ట్ లోగో కూడా చూస్తారు చాలామంది. ఓకే, సో దీని కింద ట్యాగ్ లైన్ ఇవ్వాలనుకుంటే ట్యాగ్ లైన్ కూడా ఇచ్చేయచ్చు, ఇలా ఆన్లైన్ కోర్సెస్. సో ఇలా కావాలి అంటే ఇచ్చుకోవచ్చు. ఇట్స్ ప్యూర్లీ యువర్ చాయిస్. సో చాలామంది ఇవ్వరు, ఎందుకంటే ఇక్కడ స్పేసింగ్ కాన్స్టెంట్ ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడికి వచ్చే వరకు ఇంత పైన కనిపిస్తుంది, కొంచెం బాగుండదని చాలామంది ఇవ్వరు. మీకు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ లోగో పెట్టాలి. ఓకే, నేను లోగో ఏదైనా, నా దగ్గర ప్రజెంట్ లోగో లేదు. ఐ విల్ సీ ఎనీ లోగో ఈజ్ దేర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నా లోగో అనుకుంటా. ఐ విల్ క్లిక్ ఆన్ దిస్. సో క్రాప్ కూడా క్రాప్ అంటే పైకి పెట్టుకోవాలా, కిందికి పెట్టుకోవాలా, ఎంత కొంచెం సెట్టింగ్ చేసుకోవచ్చు అనుకుంటే సెట్టింగ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, యూ కెన్ గో లైక్ దిస్. మీరు సెట్టింగ్ కూడా చేసుకోవచ్చు, ఇలా పైకి కిందికి అనేది మీకు అడ్జస్టబుల్గా చేసుకోవచ్చు. సో క్రాప్ ఇమేజ్, లేదంటే క్రాప్ ఇమేజ్, లేకపోతే స్క్రిప్ట్ క్రాప్ కూడా కొట్టచ్చు. క్రాప్ ఇమేజ్ అని కొట్టేస్తాం. సో ఇక్కడ వచ్చేసి లైక్ దిస్ ఇట్ విల్ బి డిస్ప్లే. ఓకే, సో ఇక్కడ మనకి లోగో వచ్చేస్తుంది. సో లోగో వస్తే మనకి టైటిల్ కనిపించదు, రెండు ఒకటేసారి కనిపించవు. సో కనిపిస్తే చాలా బాగుండదు, డిజైన్ అనేది మారిపోతుంది. సో ఏ వెబ్సైట్ అయినా ఏదైనా ఒకటే ఉంటుంది. సో ఒకవేళ మనకి లోగో లేకపోతే ఇది టైటిల్ కనిపిస్తుంది. ఓకే, సో హియర్ యూ కెన్ సీ ద రెటీనా లోగో స్కేల్స్. సో ఇది కొన్నిసార్లు ఏంటంటే ఇంత చిన్నగా కనిపించాలి. ఓకే, ఇది తీసేస్తే పెద్దగా కనిపిస్తుంది. రెటీనా అంటే చిన్నగా కనిపిస్తుంది. సో వాట్ ఎవర్ ద సైజ్ ఇఫ్ యూ ఫీల్ యూ కెన్ క్లిక్ ఆన్ దిస్. ఇవి ఏంటంటే ప్రతి వెబ్సైట్, ప్రతి థీమ్లో డిఫరెంట్గా ఉంటుంది, ఇలాగే ఉండదని ఉండదు. ఈ రెటీనా కొన్ని థీమ్స్లో ఉంటుంది, కొన్ని థీమ్స్లో ఉండదు. సో ఈ థీమ్లో ఇది సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో లైక్ దిస్ యూ కెన్ డూ దిస్. నెక్స్ట్ మనకి సైట్ ఐకాన్ అని కనిపిస్తుంది. వాట్ ఈస్ దిస్ సైట్ ఐకాన్? సైట్ ఐకాన్ అంటే, సో మనకి ఇక్కడ
రౌండ్ కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ సైట్ ఐకాన్. సో ప్రతి వెబ్సైట్కి ఈ సైట్ ఐకాన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం హోస్టింజర్లో చూసుకుంటే హెచ్ కనిపిస్తుంది. అలాగే ఆ, ఈ అప్గ్రేడ్లో చూసుకుంటే ఇది కనిపిస్తుంది. సో దిస్ వన్ హియర్ సింప్లీ లర్న్లో కూడా వెళ్తే దిస్ ఈస్ ద దేర్. ఓకే, సైట్ ఐకాన్. సో మన సైట్ ఐకాన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఎందుకు పెడతారంటే, సో మ్యాక్సిమం మనము ఆ, ఈ టైటిల్ బార్ అంటాం. సో ఈ టైటిల్ బార్లో కొన్నిసార్లు ఏంటంటే మనం ఇది బ్రాండ్ కింద చాలాసార్లు చూసామనుకో, ఇది బ్రాండ్ గుర్తుకొచ్చేస్తుంది. ఇప్పుడు 10 ట్యాబ్స్ ఓపెన్ చేశాననుకో, ఈ ఇదే కనిపిస్తుంది మనకు. ఈ టైటిల్స్ అన్నీ కనిపించవు. ఓకే, సో ఇది చూసి కూడా గుర్తుపడతాం. సో ఇది బ్రాండ్ అవేర్నెస్ కింద కూడా కనిపిస్తుంది. సో దానికోసం మనం ఏం చేయొచ్చు, సెలెక్ట్ ద సైట్ ఐకాన్. సో సైట్ ఐకాన్ ఏది తీసుకోవాలి, లోగోనే తీసుకోండి మ్యాక్సిమం. దీనికి ఒకటి దానికి ఒకటి తీసుకోకండి. సో లోగో ఓన్లీ ఇట్ విల్ రిప్రజెంట్, లోగోని మీరు రిప్రజెంట్ చేసుకోవచ్చు. సైట్ ఐకాన్ కింద క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ క్రాప్ అని పెట్టేసుకోండి, లేదంటే ఇది ఓకే అనుకుంటే ఓకే కొట్టేసుకోండి. ఓకే, సో ఇక్కడ చూడండి ఆటోమేటిక్గా జరిగిపోయింది. సో దీనికి సైజెస్ చేయాల్సిన అవసరం ఏం లేదు. వర్డ్ ప్లస్ ఆటోమేటిక్గా దాని సైజు అది తీసేసుకుంటుంది. చూడండి ఇక్కడ మనకి ఇలా వచ్చేస్తుంది. సో ఇక్కడ పబ్లిష్ అని కొట్టేద్దాం. పబ్లిష్ అని కొట్టేసి ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ కూడా మీకు వచ్చేస్తుంది సైట్ ఐకాన్. సో వాట్ వీ కాల్ సైట్ ఐకాన్. సో ఇక్కడ మనం కస్టమైజ్ చేయాలి మనం. ఓకే, సో దిస్ ఈజ్ ద ఫస్ట్ సైట్ ఐడెంటిటీ. అందుకే సైట్ ఐడెంటిటీ పెట్టాడు. లోగో కానీ మన ఇమేజెస్ కానీ దిస్ ఆర్ ద సైట్ ఐడెంటిటీ. కలర్స్, మనం కలర్స్ కూడా మార్చుకోవచ్చు. ఇక్కడ కొంచెం ఈ కలర్ ఉంది గ్రేయిష్ టైప్, ఇంకా లేదు నేను బ్లూ కావాలి, సో బ్యాక్ కలర్, ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చేసుకోవచ్చు. సో విచ్ ఎవర్ ద కలర్. సో కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఓకే, ఇది హెడర్ అండ్ ఫుటర్ ద బ్యాక్గ్రౌండ్. ఇక్కడ మీకు వైట్ కనిపిస్తుంది, ఇక్కడ కూడా వైట్ కనిపిస్తుంది. సో హెడర్ అండ్ ఫుటర్ కూడా మనకి చేంజెస్ చేసుకోవాలంటే చేంజెస్ చేసుకోవచ్చు లైక్ దిస్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు మెయింటైన్ సేమ్, ఆర్ ఇఫ్ యూ వాంట్ బ్లాక్ కావాలి అనుకుంటే బ్లాక్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో పబ్లిష్ చేస్తుంది. సో వాట్ ఎవర్ యూ వాంట్, లేదంటే కస్టమ్ కూడా ఉంది మీకు. నాకు కొంతమంది ఎల్లో కావాలంటారు, బ్లూ కావాలంటారు. సో ఇది మీకు ఈ ఐకాన్స్ కూడా ఉంటుంది. సో బ్లాక్ మీద వైట్ ఉంటే బాగుంటుంది అనుకుంటే యూ కెన్ మేక్ ద వాట్ ఎవర్ ద కలర్. ఓకే, సో విచ్ ఎవర్ ద కలర్ యూ వాంట్ యూ కెన్ పేస్ట్ ఇట్. సో నేను డిఫాల్టే పెట్టేస్తున్నాను. సో డిఫాల్ట్ వచ్చేస్తుంది. ఓకే, so next is the theme options. What are the theme options? Show the search header. ఇక్కడ మీకు ఈ ఐకాన్ కనిపిస్తుంది. ఇది ఉంచాలి అనుకుంటే ఉంచొచ్చు, లేదంటే తీసేయచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ వెంట్. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఆథర్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. దిస్ ఈస్ ఆథర్. ఓకే, సో నేను ఏదైనా పోస్ట్ చేస్తే ఇక్కడ మనకి ఆథర్ కనిపిస్తుంది. ఇది ఆథర్ కనిపించాలి అనుకుంటే ఓకే, లేదంటే తీసేయాలంటే వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ కాదు, వేరే ఇప్పుడు రిఫ్రెష్ చేసిన తర్వాత వెళ్ళిపోతుంది. పోస్ట్లోకి వెళ్ళి తీసేస్తే వెళ్ళిపోతుంది. సో ఇది నెక్స్ట్ టైం కనిపించదు. ఓకే, సో ఫుల్ టెక్స్ట్ అంటే మనం రాసిన ఇన్ఫర్మేషన్ ఫుల్ టెక్స్ట్ వస్తుంది, సమ్మరీ వస్తుంది. సో ఇవి ఏంటంటే సమ్మరీ రావాలంటే ఇంకా 3-4 లైన్స్ కావాలి అనుకుంటే వస్తుంది. ఇక్కడ మనం ఏం పోస్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ మీకు ఏం కనిపించట్లేదు. రేపు పొద్దున్న నేను ఏదైనా పోస్ట్ చేస్తే తెలుస్తుంది. సో ఐ విల్ టెల్ వాట్ ఈస్ పోస్ట్ ఆల్సో. సో ఇది ఈ ఆప్షన్స్ మనకు కనిపిస్తుంది. కవర్ టెంప్లెట్. సో వాట్ ఈస్ కవర్ టెంప్లెట్? కవర్ టెంప్లెట్ ఇమేజెస్ పెట్టుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ పెట్టుకోవచ్చు. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫిక్స్డ్ బ్యాక్గ్రౌండ్. సో ఇక్కడ మనకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్, సో ఇమేజెస్ ఏం లేవు. సో ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్, సో బ్యాక్గ్రౌండ్ ఓన్లీ. సో ఒపాసిటీ తగ్గింది. సో ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం బ్యాక్గ్రౌండ్ వస్తుంది, బ్యాక్గ్రౌండ్ కలర్ దీనికన్నా బ్యాక్గ్రౌండ్ వస్తుంది. ఆల్రెడీ మనం బ్లూ పెట్టాము. సో ఇంకా వేరే కలర్ పెడితే మనకు వస్తుంది. సో ఇట్ ఈస్ నాట్ అప్లయింగ్. కొన్నిసార్లు అప్లై కాదు ఇది, కొన్నిసార్లు అప్లై అవుతుంది. సో బ్యాక్గ్రౌండ్ ఓవర్లీ అంటాం. సో
సో ఇది అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ పెట్టాలి బ్యాక్గ్రౌండ్లో అనుకుంటే యూ కెన్ పుట్ దిస్. ఇఫ్ ఐ వాంట్ టు పుట్ దిస్ వన్, సో చూడండి ఇలా బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ వచ్చేసి. ఓకే. సో యూ వాంట్ టు చేంజ్ ఇమేజ్ ఆర్ రిమూవ్. ఓకే. చేంజ్ ఇమేజ్ అంటే వేరే ఇమేజ్ కూడా పెట్టుకోవచ్చు లైక్ దిస్. ఓకే. సో వాట్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ ఫిల్ స్క్రీన్ అంటే ఫిల్ ఇలా. సో మీకు ఫిట్ టు స్క్రీన్. సో ఇలా ఫిట్ టు స్క్రీన్. సో యూ కెన్ అప్లై రిపీట్ ఇది అంటే చాలాసార్లు కనిపిస్తుంది. కస్టమ్ మీరు కస్టమ్ కూడా చేసుకోవచ్చు. సో హియర్ డిఫాల్ట్ అయితే ఇలా కనిపిస్తుంది. సో యూ వాంట్ టు రిమూవ్ సింపుల్. మెన్యూస్ ఇందాక మనం చూసాం మెన్యూస్. సో మెన్యూస్ మనం టాప్ లెవెల్లో ఇది సెలెక్ట్ చేసుకున్నాం. అక్కడ మెన్యూ 3 కనిపిస్తుంది. అలాగే ఫుటర్లో కూడా చూసుకోవచ్చు. ఫుటర్లో ఇది ఉంది, ఇవి ఉన్నాయి. సో యూ కెన్ చూస్ ద ఫుటర్ మెన్యూ. సో ఇక్కడ ఆల్రెడీ ఫుటర్ మెన్యూలో ఏది ఉంది కస్టమ్ మెన్యూ. సో దీంట్లో కూడా ఏమీ లేదు. మనం ఫుటర్ మెన్యూ నిన్న చేసాము. సో ఇక్కడ చూద్దాం వస్తుంది. సో ఇవి ఇందాక పెట్టాము అది వెళ్ళిపోయింది. ఓకే. సో ఇందాక కమ్యూనిటీస్ అవన్నీ ఏవో వచ్చాయి. సో దోస్ ఆర్ వెంట్ ఆఫ్ బై క్లికింగ్ ఆన్. ఓకే. సో లైక్ దిస్ వీ కెన్ మేక్ ఇట్. లేదంటే డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ఫుటర్ మెన్యూ అది ఉంది. తర్వాత ఇక్కడ జావా కోర్స్ ఇది యాడ్ చేయాలి మనము. హారిజాంటల్గా కావాలా, డెస్క్టాప్లో ఎలా కావాలి. సో యూ కెన్ క్లిక్ ఆన్ దిస్. సో ఇది ఐడెంటిఫై. సో పబ్లిష్ చేద్దాం అట్లీస్ట్. సో ఇక్కడ రావాలి. ఇట్ ఈస్ నాట్ షోయింగ్. సమ్ టైమ్స్ కొన్నిసార్లు ఏమవుతుందంటే సర్వర్లో లోడ్ అయ్యి కొంచెం టైం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కోసారి ఇమీడియట్గా కనిపిస్తాయి. థీమ్ టు థీమ్ ఉంటాయి. కొన్ని థీమ్లు సపోర్ట్ చేయట్లేదు ఇక్కడ. లేటర్ ఆన్ ఇట్ విల్ సపోర్ట్. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మనకి మళ్ళీ కనిపిస్తుంది. ఓకే. అదర్వైజ్ మీకు ఇక్కడ ఫుటర్ కనిపించకపోతే వీ హ్యావ్ అనదర్ ఆప్షన్. ఐ విల్ షో దట్. ఓకే. సో మొబైల్లో ఎలా కనిపించాలి. సో హియర్ యూ కెన్ సీ ద మొబైల్ వర్షన్ ఆల్సో. మొబైల్ ఎలా కనిపించాలి. సో మొబైల్ ఎలా కనిపించాలి ఎలా తెలుస్తుంది మనకి ఇక్కడ మొబైల్ ఆప్షన్ కూడా ఉంది. యూ కెన్ సీ. ఇది ట్యాబ్లెట్ ఆప్షన్. ఓకే. ఇది డెస్క్టాప్. ప్రతిసారి మీరు చూసుకోవచ్చు ఇక్కడ. నాది ఎక్కువగా మనకి ట్రాఫిక్ ఇచ్చేది మొబైల్ వర్షనే కాబట్టి ప్రతిసారి మీరు ఏదైనా చేంజెస్ చేసుకుంటే మొబైల్ వర్షన్లో చూసుకోండి ఎలా కనిపిస్తుంది అని. ఓకే. సో లైక్ దిస్ యూ కెన్ సీ ద ఆప్షన్. ఓకే. టాప్ నావిగేషన్ ఇక్కడ ఆల్రెడీ ఇంకా పైన రావాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేస్తే సో ఇక్కడ ఆటోమేటిక్ వచ్చింది. ఇందాక మనం ఇది క్లిక్ చేసాము ఫుటర్లో. సో డెస్క్టాప్ కరెంట్ ఫోల్డర్ ఇది తీసేయండి. సో ఇలా సో హారిజాంటల్ తీసేసి సో ఇప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది. ఓకే. మొబైల్ మెన్యూ. సో ఇక్కడ మనకి ఇప్పుడు మళ్ళీ మెన్యూ 3 సెలెక్ట్ చేసుకుందాం. సో మెన్యూ 3 ఇది నాకు రావాలి. సో హారిజాంటల్. సో ఇలా క్లిక్ చేస్తే ఇక్కడ మెన్యూలో ఇక్కడ క్లిక్ చేయాలి. ఫుటర్లో క్లిక్ చేసాం కాబట్టి అలా వస్తుంది. సో మీకు ఎలా కావాలి ఎక్స్పాండెడ్ మోడ్. సో ఎక్స్పాండెడ్ అంటే ఇట్లా డాట్ డాట్ వస్తుంది. ఓకే. సో ఇది తీసేస్తే మీకు ఓన్లీ డాట్ డాట్ కనిపిస్తుంది. సో ఎలా కావాలి మీకు అనేది మీరు చూసుకోండి. సో మొబైల్ ఎలా కనిపిస్తుంది యూ కెన్ చెక్ ఇన్ ద మొబైల్ లైక్ దిస్ ఇట్ విల్ కమ్. ఓకే. ఫుటర్ మెన్యూ ఇప్పుడు వచ్చింది. ఓకే. దీస్ ఆర్ ద మెన్యూ. ఓకే. సోషల్ మెన్యూ అంటే సోషల్ ఐకాన్స్. ఇక్కడ ఫేస్బుక్ కావచ్చు ఇవన్నీ యాడ్ చేసుకుంటే అవి కూడా కనిపిస్తాయి. సో ఆటోమేటికలీ సెట్. సో ఇప్పుడు ఏమైనా కొత్త పేజెస్ యాడ్ చేసినా మనకి ఈజీగా వస్తుంది. సో ఐ విల్ రిమూవ్ ఎక్స్పాండెడ్ మెన్యూ. సో ఐ గో టు ద డెస్క్టాప్. సో ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది. సో దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఇన్ ద మెన్యూ. ఓకే.
నెక్స్ట్ విజిట్స్. సో వాట్ ఆర్ దీస్ విజిట్స్? సో విజిట్స్ ఏంది? విజిట్స్ ఇందాక నేను చెప్పాను కదా, ఇక్కడ మనకు కావాల్సింది కరెక్ట్గా వస్తలేవు. ఇందాక మనము ఫుటర్ లెవెల్ అని పెట్టాము, యూఆర్ నాట్ ఏబుల్ టు డూ ప్రాపర్లీ. ఇక్కడ మనం ఫుటర్ని మనం కావాల్సిన విధంగా చేసుకోవచ్చు. ఓకే, సో క్లిక్ ఆన్ దిస్ వన్. సో నేను ఒక హెడ్డింగ్ పెడతాను. సో నేను ఏం పెడతాను? లొకేషన్, అయితే అబౌట్ అస్. ఓకే, ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ కనిపిస్తుంది. సో పారాగ్రాఫ్. సో రీడింగ్ ట్రైనింగ్. సో ఇక్కడ చిన్నగా ఇవ్వచ్చు, మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఓకే, లైక్ దిస్ యూ కెన్ రైట్ ఎనీథింగ్. ఓకే, సో ఇంకేమైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఫుటర్లో అంతకన్నా మనం రాయము, సో ఇంకా రాస్తే బాగుండదు. ఓకే, సో యూ కెన్ గో బ్యాక్. సో ఇక్కడ గో బ్యాక్కి వెళ్ళిపోవచ్చు. సో ఫుటర్ టూ, ఇక్కడ ఏంటంటే టూ వే ఉన్నాయి, టూ సెక్షన్స్ సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ దిస్ ఈజ్ వన్ సెక్షన్, దిస్ ఈజ్ టూ సెక్షన్. ఓకే, దీన్ని క్లిక్ చేయాలి. సో మళ్ళీ హెడ్డింగ్ ఇస్తున్నాను. హెడ్డింగ్ ఈజ్ లొకేషన్ అడ్రస్. లొకేషన్ అని పెడుతుంది, అడ్రస్ గురించి. సో అడ్రస్ ఇక్కడ నేను రాసుకోవచ్చు, పారాగ్రాఫ్లో రాస్తాను. సో సారీ, అడ్రస్ 31 మళ్ళీ పోయింది. సో పారాగ్రాఫ్ అగైన్ ఏం సర్చింగ్. సో ఇక్కడ ఫ్లాట్ నంబర్. ఆదిత్య. ఓకే, లైక్ దిస్ ఐ కెన్ రైట్ దిస్ వన్. సో కొన్నిసార్లు మీకు 4 సెక్షన్స్ కావాలి, అలా కూడా రాసుకోవచ్చు. ఓకే, అప్పుడు మీరు ఏం చెక్ చేసుకోవాలంటే, అలాంటి ఇక్కడ 2 సెక్షన్సే కనిపిస్తున్నాయి, కొన్ని థీమ్స్ 4 సెక్షన్స్ కూడా ఉంటాయి. అప్పుడు అలాంటి ఆహ్, ఉన్న థీమ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ ఫుటర్ సెక్షన్‌లో నాకు సోషల్ ఐకాన్స్ కూడా కావాలి. ఓకే, ఇక్కడ క్లిక్ చేయండి, సోషల్ ఐకాన్స్ గురించి సెర్చ్ చేయండి. సో ఇక్కడ సోషల్ ఐకాన్స్ మీకు కనిపిస్తున్నాయి. ఓకే, సో యూ కెన్ పుట్ ఫేస్‌బుక్. సో యాడ్. సో ఇక్కడ మనం ఫేస్‌బుక్ ఇక్కడ యాడ్ చేయాలి. ఫేస్‌బుక్ వచ్చేస్తుంది. ఓకే, సో ఇక్కడ ఫేస్‌బుక్ వచ్చేసింది. అలాగే మనకి ఇంకేం కావాలి? నెక్స్ట్ దీన్ని క్లిక్ చేయండి. సారీ, దీన్ని క్లిక్ చేయండి, ప్లస్ మనకి ఇన్‌స్టాగ్రామ్ లైక్ దిస్. ఓకే, ఇంకేం కావాలి నాకు? యూట్యూబ్. సారీ యూనిట్ అవుటర్స్. సో ఇక్కడ క్లిక్ చేయండి, ప్లస్ సైన్, యూట్యూబ్. సో యూట్యూబ్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మనం అడ్రస్ ఇవ్వాలి. యూట్యూబ్ మన పేజ్ ఉంటుంది కదా, ఆ పేజ్ అడ్రస్ ఇవ్వాలి. సో అప్పుడు మన వెబ్సైట్, మన యూట్యూబ్ ఛానల్కి వెళ్తారు. మన ఛానల్ అడ్రస్ ఇవ్వాలి కంప్లీట్గా, అప్పుడు మనకు కరెక్ట్గా వెళ్తుంది. లేకపోతే ఓన్లీ సోషల్ ఐకాన్స్ కనిపిస్తాయి, తర్వాత మనం ఏం చేయలేం దాన్ని. ఓకే, సో పబ్లిష్ కొట్టండి. సో యూ కెన్ సీ ద లొకేషన్. ఇక్కడ పబ్లిష్ చేయండి. టేకింగ్ సమ్ టైం, కొంతసేపు అయిన తర్వాత మనకు కనిపిస్తాయి. సో కొన్ని ఏంటంటే సర్వర్లో ప్రాబ్లం వచ్చి స్లోగా అవుతాయి. తర్వాత మీకు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే మీకు కనిపిస్తుంది. ఓకే, సో లైక్ దిస్ వీ విల్ డూ ద ఫుటర్ ఆల్సో.
ఓకే. సో ఇక్కడ తర్వాత అడిషనల్ సిఎస్ఎస్ అని ఉంది. అడిషనల్ సిఎస్ఎస్ అంటే మనకి ఇంకా కలరింగ్ కానీ ఇవన్నీ ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అంటే మనకి కోడింగ్ లాంగ్వేజ్ రావాలి. సో యూ కెన్ గో గో టు దిస్ అండ్ యూ కెన్ డూ హియర్. ఓకే, ఇక్కడ రాసేసుకోవచ్చు మీకు కావాల్సిన కలర్, మీకు కావాల్సిన సెక్షన్స్ కోడింగ్తోని మీరు అడిషనల్గా వెబ్సైట్ని కూడా ఆ కోడ్ కూడా మనం ఎడిట్ చేయొచ్చు. చేయొచ్చు. ఓకే, ఎక్కడెక్కడ చేంజ్ చేయాలి. సో మనకి కంప్లీట్గా కోడింగ్ లాంగ్వేజ్ రావాలి, అప్పుడే మనం చేంజ్ చేయగలం. ఓకే, పిహెచ్పి దీంట్లో ఏది రావాలంటే పిహెచ్పి రావాలి. పిహెచ్పి వస్తేనే మీరు చేయగలుగుతారు. ఓకే, సో ఓన్లీ నాకు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ వస్తుంది అనుకుంటే సిఎస్ఎస్ వర్క్ చేసుకోవచ్చు. ఇంకా పిహెచ్పి కూడా కోడింగ్తో రావాలి. సో మనది ఇదంతా థీమ్ అంతా పిఎం వర్డ్ప్రెస్ అంతా పిహెచ్పి బేస్డ్. ఓకే, సో ఇది విజిట్స్. నెక్స్ట్ ఈజ్ ద విజిట్స్. థీమ్స్కి కస్టమైజేషన్ వెళ్దాం. ప్యాటర్న్స్ అంటూ ఏమి ఉండదు దీంట్లో. ప్యాటర్న్స్లో పెద్దగా ఆ, ఏం అడిషనల్ ఫార్మాట్ ఏం లేదు, రీసెంట్గా చేశాడు. సో కలర్స్ కానీ ఇంకా బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవన్నీ చేయాలి, దీనికి సపరేట్గా ప్యాటర్న్స్ పెట్టారు. సో ఎంతగా యూస్ఫుల్ కాదు అది మన వెబ్సైట్కి. సో నెక్స్ట్ ఈజ్ ద విజిట్స్. సో వాట్ ఆర్ ద విజిట్స్? సో విజిట్స్ ఏంటంటే మళ్ళీ దీనికి ఇందాక మనం సెక్షన్స్ సబ్ సెక్షన్స్ ఉన్నాయి కదా, ఇందాక ఫుటర్ క్రియేట్ చేసాం, ఇలా కనిపిస్తుంది మనకి విజిట్స్. సో దీస్ ఆర్ ద విజిట్స్. ఫుటర్ టు ఇన్యాక్టివ్ ఇలా ఉంది. మనకి కొన్ని ఆ, చేసేటప్పుడు మనం వెబ్సైట్లో కొన్ని ఇలా రీసెంట్ పోస్ట్, రీసెంట్ కామెంట్స్, ఆర్కైవ్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో ఇవి రిమూవ్ చేయాలంటే రిమూవ్ కూడా చేయొచ్చు. ప్రతి దాంట్లోకి వెళ్ళేసి ఇక్కడ రిమూవ్ చేయొచ్చు. సో ఇది ఎప్పుడు ఎప్పుడు అవసరం పడుతుందంటే మీరు ఎప్పుడైనా బ్లాగ్స్ చేస్తున్నప్పుడు, ఇంకా మీ వెబ్సైట్ ఇన్ఫర్మేటివ్ బ్లాగ్ వెబ్సైట్ చేస్తున్నప్పుడు ఇది అవసరం పడుతుంది విజిట్స్. ఓకే, ఫుటర్ కూడా ఇక్కడ నుంచి కూడా సెట్ చేసుకోవచ్చు. ఇందాక మనం ఫుటర్ 1 ఫుటర్ 2 ఉంది కదా, సో ఇక్కడ ఫుటర్ 2. సో ఇందాక ఇది పెట్టాము, ఇక్కడ నుంచి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఇక్కడ మనం ఇందాక లెక్క ఇది కూడా యాడ్ చేయొచ్చు. ఇక్కడెక్కడ లేఅవుట్ ఇదంతా మనకి ర్యాపింగ్. సో హియర్ యూ హ్యావ్ ద మల్టిపుల్ ఆప్షన్స్. ఓకే, లేఅవుట్ ఎలా కనిపించాలి, స్టైల్ ఎలా కనిపించాలి. హియర్ యూ కెన్ సీ ద మిడిల్లో కావాలా, ఓకే, రైట్ సైడ్లో కావాలా, మీకు సెంటర్లో కావాలా, సో ఎక్కడ కావాలి మీ సోషల్ ఐకాన్స్, సో కింద ఇలా కావాలా, ఓకే, ఇలా కావాలా. సో మల్టిపుల్ ఆప్షన్స్ మనకి చూపిస్తుంది. లైక్ దిస్ ఇట్ ఈస్ ఓపెన్. ఇంకోటి ఏంటంటే వెబ్సైటు ఇది ఇది క్లిక్ చేస్తే, ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేస్తే వేరే ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఇది క్లిక్ చేస్తే ఓకే. షో ద లేబుల్స్. లేబుల్స్ అంటే ఇలా ఇన్స్టాగ్రామ్స్. సో ఇలా ఎవరు పెట్టరు కాబట్టి ఇది బాగుంది. ఎప్పుడైనా మీకు ఇలా షో కేస్ చేయాలి అనుకుంటే ఇలా చేయండి. ఓకే, ఇంకా అడ్వాన్స్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా మనం అడిషనల్గా మనం కలర్స్ ఇంకా బాగాలేదు అనుకుంటే దీనికి రాసుకోవచ్చు. మీరు ఆ బ్లాక్ నేమ్ కూడా సిఎస్ఎస్ యూస్ చేసుకొని రాసుకోవచ్చు. లైక్ దిస్ యూ హ్యావ్ ద మల్టీ ఆప్షన్స్ ఫెసిలిటీస్. లేదు ఇవన్నీ అవసరం లేదు అనుకుంటే, ఇవన్నీ మనకి అవసరం లేదు అనుకుంటే తీసేయచ్చు ఇలా. ఓకే, అది ఇన్యాక్టివ్ విజిట్స్ అంటే యాక్టివ్ లేనట్టు. సో ఇవన్నీ ఇందాక మనం క్రియేట్ చేసాం. సో విజిట్స్ ఆర్ దిస్ అబౌట్ అస్. అండ్ ఇక్కడ ఫుటర్ 1 ఫుటర్ 2 మనం చేసింది. ఓకే, మెన్యూస్ మనం చూసాం. బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ మనం సెట్ చేసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ కూడా ఇక్కడ అప్డేట్ చేద్దాం. సో ఇది అప్డేట్ చేసి బ్యాక్గ్రౌండ్ కదా. సో థీమ్స్ బ్యాక్గ్రౌండ్ ఇందాక వెళ్ళినట్టే మళ్ళీ మనం బ్యాక్గ్రౌండ్ అక్కడికి వెళ్దాం. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎనీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ యూ కెన్ మేక్ దిస్. ఓకే, సో థీమ్స్ అంటే ఏంటే, థీమ్స్కి సంబంధించినవి ఇవన్నీ చూసుకోవచ్చు. కొన్ని టెంప్లెట్స్ ఉన్నాయి. ఇంకోటి ఇది ఇంపార్టెంట్, థీమ్ ఫైల్ ఎడిటర్. సో వాట్ ఈస్ థీమ్ ఫైల్ ఎడిటర్? సో ఇక్కడ కోడింగ్ మీకు అంతా కోడింగ్ ఇక్కడనే కనిపిస్తుంది. ఓకే, సో మనం వెబ్సైట్ కోడింగ్ ఎలా చేశారు అనుకుంటే, సో దీస్ ఆర్ ద ఫైల్స్. కంప్లీట్గా వాడు ఎలా చేశాడు మీకు సిఎస్ఎస్ కానీ కొంచెం కోడింగ్ లాంగ్వేజ్ వస్తే మీకు అర్థమవుతుంది. సో ఎలా క్రియేట్ చేశాడని. సో దాని తగ్గట్టు మనం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మన ఫైల్స్ కూడా ఉన్నాయి. సో స్టైల్ సిఎస్ఎస్ ఫైల్ ఒకటి ఉంది, ఫంక్షన్ పిహెచ్పి. సో దీస్ ఆర్ ద కంప్లీట్ కోడింగ్ ఫైల్స్. ఓకే,
ఫుటర్ హెచ్పి, హెడర్ పిహెచ్పి ఇవన్నీ మన దగ్గర కనిపిస్తాం. వాట్ ఇట్ సో ఇక్కడ ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే చేంజెస్ కూడా చేసుకోవచ్చు. సో కానీ మనం మనకి ఇక్కడ పోయి నాకు ఏదైనా చేంజెస్ చేసుకోవాలని ఇక్కడ రాయొద్దు. సో ఏమవుతుంది అంటే మనకు కోడింగ్ రాదు కాబట్టి డిస్టర్బ్ అవుతుంది. ఇక్కడ కోడింగ్లో ఏదైనా పెడితే వెబ్సైట్ కొలాప్స్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ యూ నో ఓన్లీ గో హియర్, అదర్వైజ్ డోంట్ గో హియర్. ఓకే, got it. So very important files అనమాట. So don't touch that. Okay, if you know you can go, you can play also. Okay, సో మీరు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఈజ్ ప్లగిన్స్. సో వాట్ ఆర్ దీస్ ప్లగిన్స్? ఇక్కడ చూడొచ్చు మనకు ఈ వెబ్సైట్లోకి వెళ్దాం. ఈ వెబ్సైట్లోకి వెళ్తే చాట్ ఆప్షన్ ఉంది. ఓకే, ఇప్పుడు మన వెబ్సైట్లో థీమ్ వేసుకున్నాం కానీ థీమ్లో మనకి చాట్ ఆప్షన్ కావాలి. ఎలా చేయాలి? ఎక్కడ మనకి థీమ్లో వాడు చాట్ ఇవ్వలేదు. ఓకే, ఇక్కడ చూడండి హోమ్ పేజ్కి వెళ్తే నేను స్లైడర్ వేయాలి అనుకుంటున్నా. ఇక్కడ పైన ఇక్కడ స్లైడర్ ఆప్షన్ కూడా థీమ్లో లేదు. నేను ఎట్లా చేయాలి? ఓకే, సో దేర్ ఆర్ మల్టిపుల్ ఆప్షన్స్. ఓకే, స్లైడర్ చేయలేకపోతున్నా. కొన్నిసార్లు నాకు ఈ ఇలా సర్చ్ బార్ కావాలి, సో మెన్యూ ఇలా కావాలి. ఓకే, సో మన కస్టమర్ మనకు మెన్యూ ఇలానే కావాలని చెప్తారు. సో ఇలాంటివన్నీ కావాలి అంటే దీస్ ఆర్ ద ఎక్స్ట్రా ఫీచర్స్. థీమ్ ఏంటంటే ఓన్లీ లేఅవుట్ చూపిస్తుంది, హెడర్ ఎలా ఉండాలి, ఇది ఎలా ఉండాలి అని థీమ్ చూపిస్తుంది. అంత మించింది ఏముండదు. సో మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలి అనుకుంటే యూ నీడ్ టు గో టు ద ప్లగిన్స్. ప్లగిన్స్ ఏంటంటే మనకి ఎక్స్ట్రా ఫీచర్స్ అవైలబిలిటీ ఉంటాయి. సో బై డిఫాల్ట్ మనం ఆ, ఆ, నిన్న కొన్ని ఇన్స్టలేషన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఇన్స్టాల్ అయిపోయినాయి. ఓకే, సో మనకి కావాలి అనుకుంటే ఉంచుకోవచ్చు, లేదు అంటే డిలీట్ కూడా చేయొచ్చు. ప్లగిన్స్ అనేది ఎక్కువ ప్లగిన్స్ ఉండకూడదు. సో మనకి ఏ ప్లగిన్స్ అవసరం ఉన్న ప్లగిన్స్ పెట్టుకోవాలి. ఇట్ ఈస్ నాట్ దట్ ఎవ్రీ ప్లగిన్ ఈజ్ ఇంపార్టెంట్. సో ఇక్కడ 10 కానీ 20 కానీ ప్లగిన్స్ యాడ్ చేసుకుంటూ పోకూడదు. అన్నెసరీ ప్లగిన్స్ రిమూవ్. ఎందుకు అంటే ఇవన్నీ కోడింగ్ బేస్డ్ ప్లగిన్స్ ఇవన్నీ. ఓకే, ఇన్ని ప్లగిన్స్ అని కోడింగ్ బేస్. రేపొద్దున నా వెబ్సైట్ ఎవరైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ దీస్ ప్లగిన్స్. సో అవసరం ఉన్న ప్లగిన్స్ వాడుకోండి, అవసరం లేని డిలీట్ చేయండి. ఓకే, సో లేటర్ ఆన్ యూ విల్ అండర్స్టాండ్. ఓకే, ఎండ్ ఆఫ్ ద కోర్స్ వాట్ ఆర్ ద యూస్ఫుల్, వాట్ ఆర్ ద నాట్ యూస్ఫుల్, దెన్ యూ కెన్ డిలీట్. యాజ్ ఆఫ్ నో యూ కెన్ కంటిన్యూ, నాట్ ఏ ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ మనం ప్లగిన్స్ కోసం చూద్దాం. దీంట్లో ప్లగిన్ కూడా మనకి ఫస్ట్ ప్లగిన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ అయిన ప్లగిన్. సో ఐ విల్ టెల్ దట్ ప్లగిన్ సో దట్ మీ వెబ్సైట్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అనుకుంటే కొన్ని పేజ్ బిల్డర్స్ అని ఉంటాయి. ఓకే, పేజ్ బిల్డర్స్. సో ఇక్కడ మనం డిజైన్ చేసాము. ఓకే, సో ఇక్కడ మనం కొడుతుంటే ఎలా వస్తుంది? సింపుల్గా వస్తుంది. ఇందాక కొంచెం వైట్ కలర్ నుంచి బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్లూ కలర్ చేసాం, కొంచెం ఇంప్రూవ్మెంట్ అయింది. కానీ నాకు ఇలా వెబ్సైట్ చేయాలని నాకు నచ్చట్లేదు. నాకు ఇలాంటి వెబ్సైట్ కావాలి, ఎందుకంటే స్క్రోలింగ్స్ కావాలి. సో నాకు ఇలాంటి బాక్సెస్ కావాలి. సో దీంట్లో చెయ్యాలి అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్. ఓకే, దాని తర్వాత మనకి ఏంటంటే కొన్ని పేజ్ బిల్డర్స్ మనకి దొరుకుతాయి. దాంట్లో ఏంటంటే ఆటోమేటిక్ కొన్ని ఈజీగా చేయొచ్చు అనమాట. ఓకే, దాంట్లో ముఖ్యమైనది ఏంటంటే ఎలిమెంటర్. ఎలిమెంటర్ పేజ్ బిల్డర్. ఓకే, ఇది ఇన్స్టాల్ చేద్దాం. వి విల్ వర్క్ ఆన్ దిస్. సో చాలామంది వర్డ్ప్రెస్ డిజైనర్స్ దే నో అబౌట్ ఎలిమెంటర్. సో 100లో 90% దే విల్ యూజ్ ద ఎలిమెంటర్. ఎందుకు అంటే ఫంక్షనాలిటీ ఈజీగా ఉంటుంది. మనకి వెబ్సైట్ అనేది చాలా పవర్ఫుల్గా డిజైనింగ్ ప్యాటర్న్ ఇక్కడ మెయిన్గా డిజైనింగ్. ఓకే, సో మనం వెబ్సైట్ వర్డ్ప్రెస్లో చేసిందని తెలియకుండా చేస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద నెక్స్ట్ లెవెల్ వెబ్సైట్ చేసుకోవచ్చు మనం. సో మనం ఏం చేయాలి? ప్లగిన్లోకి వెళ్ళాలి. సో యాడ్ న్యూ ప్లగిన్.
సో హియర్ యూ నీడ్ టు గో టు ద ఎలిమెంటర్. ఎలిమెంటర్ అని క్లిక్ చేయండి. సో హియర్ యూ కెన్ సీ ద ఎలిమెంటర్. సో ఇక్కడ మీకు చాలా ప్లగిన్స్ ఉన్నాయి, అన్ని ఎలిమెంటర్ కనిపిస్తాయి. సో దీంట్లో ఏది ఎలిమెంటర్ వేసుకోవాలని మీకు డౌట్ కూడా పడుతుంది. సో ఇక్కడ ఎలిమెంటర్ ఉంది, ఇక్కడ ఎలిమెంటర్ ఉంది. ఫస్ట్ టైం మీరు చూస్తున్నారు, ఇక్కడ ఎలిమెంటర్ ఉంది, ఇక్కడ ఎలిమెంటర్ ఉంది, ఇది ఎలిమెంటర్ ఉంది, ఇది ఎలిమెంటర్. సో వాట్ ఈస్ విచ్ ఎలిమెంటర్ యూ నీడ్ టు ఇన్స్టాల్? సో సింపుల్. సో ఇక్కడ మీరు చూడండి, జస్ట్ ఏ పేజ్ బిల్డర్ అని కనిపిస్తుంది. మోర్ దాన్ జస్ట్ ఏ పేజ్ బిల్డర్, ఇది ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇది మెయిన్ ప్లగిన్ అనమాట. దీనికి సపోర్టివ్ ప్లగిన్స్ ఇవి. ఓకే, దీనికి సపోర్టివ్ ప్లగిన్స్ ఇవి. ఇట్ ఈస్ నాట్ దట్ దిస్ ఈస్ మెయిన్ ప్లగిన్, దిస్ ఈస్ సపోర్టివ్. సపోర్టివ్ అంటే ఇక్కడ చూడండి, హెడర్ అండ్ ఫుటర్. మీ హెడర్ అండ్ ఫుటర్ నెక్స్ట్ లెవెల్ కావాలి అనుకుంటే ఇది ఇది ఇన్స్టాల్ చేసిన దానికి సపోర్ట్గా ఇది పనిచేస్తుంది. అంతేగాని ఇది క్లిక్ చేసుకున్నారనుకో పేజ్ బిల్డర్ వర్క్ చేయదు. ఓకే, సో ఫస్ట్ యూ నీడ్ టు ఇన్స్టాల్ దిస్ వన్. ఓకే, మళ్ళీ చెప్తున్నా, దిస్ ఈస్ ద మెయిన్ పేజ్ బిల్డర్, దిస్ ఈస్ ద సపోర్టివ్. ఓకే, సో ద అదర్స్ ఆర్ ఆల్ సపోర్టివ్ అని. ఓకే, తర్వాత మనకి ఫంక్షనాలిటీ బట్టి మనం ఏది వాడాలి అనేది మనము డిసైడ్ చేసుకుంటాం. ఫస్ట్ వి విల్ ఇన్స్టాల్ దిస్ వన్. రికార్డ్ అవుతుంది. సో చూడండి 46. ఓకే, సో వీఆర్ ఇన్స్టాల్. యాక్టివేట్. సో ఇక్కడ యాక్టివేట్ చేసాము. యాక్టివేట్ చేసిన తర్వాత స్కిప్, ఇదంతా తర్వాత అవసరం లేదు. సో కంటిన్యూ విత్ ద స్కిప్. సో ఇవన్నీ స్కిప్ చేసుకోవచ్చు, నాట్ ఎ ప్రాబ్లం. లేటర్ ఆన్ వి విల్ వర్క్ ఆన్ దిస్. సో ఇట్లా మనకి ఎలిమెంటర్ అనేది లోడింగ్ అవుతుంది. గోట్ ఇట్ అండ్ బిటన్. సో హియర్ యూ కెన్ సీ ద సో ఇక్కడ కంటిన్యూ అని కొట్టండి. సో ఇలా మీకు కనిపిస్తుంది. సో ఇది నేను దీంట్లో కంటిన్యూ చేయను, ఐ విల్ ఎగ్జిట్. ఓకే, సో ఇది ఏంటంటే సపరేట్ పేజ్ క్రియేట్ చేసింది 700 అని. సో ఐ డోంట్ వాంట్ టు వర్క్ దిస్ వన్, ఐ వాంట్ టు వర్క్ ఆన్ హోమ్ పేజ్, కోర్స్ పేజ్, దీని మీద వర్క్ చేయాలి. సో ఐ విల్ ఎగ్జిట్. సో ఎగ్జిట్ కావాలి అంటే ఇక్కడ ఎగ్జిట్, డైరెక్ట్ ఎగ్జిట్ లేదు దీంట్లో. సో మీరు ఎలిమెంటర్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 3 లైన్స్ కనిపిస్తున్నాయి. ఓకే, ఇది ఎలిమెంటర్ నుంచి బయటకు వెళ్ళాలి అంటే యూ నీడ్ టు గో టు హియర్ అండ్ గో టు ద ఎగ్జిట్. ఓకే, ఎగ్జిట్ అవుదాం. సో డిసైడ్ లేటర్. ఓకే, లీవ్ అంటే లీవ్ అయిపోయింది. ఓకే, ఎలిమెంటర్ మనం ఫస్ట్ మీరు చేసినప్పుడు ఇలా కనిపిస్తుంది. సో నెక్స్ట్ టైం మీరు ఇది ఇది అవసరం లేదు మనకు. సో వి విల్ గో టు ద అవర్ పేజెస్. సో నాది హోమ్ పేజ్ అనేది మనం చెయ్యాలి. సో వేర్ ఈస్ మై హోమ్ పేజ్? దిస్ వన్. ఓకే, ఎడిట్ అని కొడతాను. సో హియర్ యూ కెన్ సీ. సో మనకి ఇలా కనిపిస్తుంది. నేను ఇదంతా డిలీట్ చేసేస్తాను. సో నాకు నచ్చలేదు ఇది. సో ఐఎమ్ డిలీటింగ్ దిస్ ఆల్సో. సో 3 డాట్స్ మీద వెళ్ళేసి క్లిక్ చేస్తే ఇట్ విల్ గెట్ డిలీటెడ్. సో హియర్ యూ కెన్ సీ ద okay, completely deleting. సెలెక్ట్ ఆన్ సెలెక్ట్ కాదు, దీంట్లో లేదు అట్లా. ఓకే, యూ కెన్ డిలీట్ ఆల్ దట్. నౌ వీ హ్యావ్ డిలీటెడ్ ఎవ్రీథింగ్. సో నేను ఎలిమెంటర్ వెళ్ళాలి అంటే యూ కెన్ గో టు ద స్టార్ట్ విత్ ద ఎలిమెంటర్.
బ్యాక్ టు డిజైన్ లెవెల్. సో మళ్ళీ బ్యాక్ టు సో ఓకే, హోమ్ పేజ్కి వెళ్ళిపోయాం. సో ఇక్కడ మనకి ఎలిమెంటర్ పేజ్ అనేది మనం క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ మీకు నావిగేషన్ అని ఉంటుంది, లేటర్ ఆన్ వి విల్ సీ. ఇది కూడా ఇంపార్టెంటే. ఇదైతే ఫస్ట్ ఈ లాస్ట్ క్లోజ్ చేసుకోండి. ఓకే, సో మనకి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది, ఇది ఒక ఫోల్డర్ ఉంది, అండ్ దిస్ వన్. సో ఇది ఏంటంటే ఇంతకుముందు డిఫాల్ట్గా మనం కొన్ని చేసినప్పుడు ఇది కనిపిస్తుంది, లేటర్ ఆన్ వి విల్ సీ. ఓకే, ప్రజెంట్ అయితే కొన్నిసార్లు మీకు ప్లస్ ఇది ఇది కనిపిస్తుంది. ఇది ఏంటంటే ఏఐ బిల్డ్. సో ఏఐతోని కూడా కొంచెం డిజైనింగ్ చేసుకోవచ్చు. సో ఇది ఏంటంటే కొంచెం ఇప్పుడు అంతగా వర్క్ చేయట్లేదు. ప్రో వర్షన్ అంటే పెయిడ్ వర్షన్లో ఎక్కువ ఏఐ పనిచేస్తుంది, ఫ్రీ వర్షన్లో అంత పని చేయట్లేదు ఏఐ. ఓకే, సో హియర్ యూ కెన్ సీ ఆల్ ద సెట్టింగ్స్. ఓకే, ఇక్కడ వదిలేస్తే మీకు ఇక్కడ ఎలిమెంట్స్ అని కనిపిస్తున్నాయి, అండ్ దీస్ ఆర్ ద విజిట్స్ అంటాం దీన్ని. ఓకే, ఇది కంప్లీట్గా లేఅవుట్కి సంబంధించింది. సో దీస్ ఆర్ ద విజిట్స్. ఓకే, టైటిల్ ఇంతకుముందు మనం చేసిన ఇదే. ఓకే, ఇంతకుముందు నిన్న మనం టైటిల్ దాంట్లో కూడా ఇమేజ్ కనిపిస్తుంది, మీ టెక్స్ట్ ఎడిటర్ కనిపిస్తుంది. విజిట్స్ అంటే ఫీచర్స్ అన్నమాట. ఓకే, ఈ ఫీచర్ అంటే టైటిల్ ఫీచర్ యూస్ చేసుకోవాలా, ఇమేజ్ యూస్ చేసుకోవాలా, టెక్స్ట్ ఫీచర్ యూస్ చేసుకోవాలా, ఫీచర్స్. దీస్ ఆర్ ద ఫీచర్స్. సో ఇక్కడ ఈ ఫీచర్స్ ఉన్నాయి. తర్వాత ప్రో వర్షన్ అంటే పెయిడ్ వర్షన్లో మనకి ఇవి కనిపిస్తున్నాయి. సో లేటర్ ఆన్ యూ కెన్ సీ. సో దీస్ ఆర్ ద జనరల్, ఇవి కూడా వాడుకోవచ్చు మనము. సో నెక్స్ట్ ఇవన్నీ అప్గ్రేడ్ వర్షన్ అంటే పెయిడ్ వర్షన్. సో వి విల్ సీ ద బేసిక్ వర్షన్. ఓకే, సో నేను ఎలా చేయాలి? ఓకే, సో ఏదైనా క్లిక్ చేయాలంటే ఎడిట్ కంటైనర్ అని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఫ్లెక్స్ బాక్స్ అని వస్తుంది, గ్రిడ్ అని వస్తుంది. గో టు ద ఫ్లెక్స్ బాక్స్. సో ఫ్లెక్స్ బాక్స్ ఇచ్చినప్పుడు మీకు చాలా ఆప్షన్స్ కనిపిస్తుంది. దిస్ ఆప్షన్, ఇది సింగిల్ ఆప్షన్. సో ఇక్కడ డైరెక్షన్ ఉంది, సో డౌన్వర్డ్ ఉంది అంటే కాలమ్ వైజ్గా మీకు వస్తుంది. ఇది రో వైజ్గా వస్తుంది. లేటర్ ఆన్ వీ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ రో అండ్ ఇది. సో ఇక్కడ 2 సెక్షన్స్ కావాలంటే 2 సెక్షన్స్ చేయొచ్చు. 2 సెక్షన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడు చేశాడు. సో ఇక్కడ 1, 2 సెక్షన్స్, ఇలాంటి 2 సెక్షన్స్ కావాలి అనుకుంటే యూ కెన్ చూస్ దిస్ 2 సెక్షన్. కొన్నిసార్లు 2 సెక్షన్సే కానీ ఇది చిన్నగా ఉండాలి, ఇది పెద్దగా ఉండాలి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి సింప్లీ లర్న్లో యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఇది చూడండి, ఇది చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది. ఓకే, 2 సెక్షన్స్. ఓకే, సో ఇలాంటివి కావాలి అనుకుంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ 4 సెక్షన్స్ ఉంది. 4 సెక్షన్స్ ఏంటంటే సో ఇక్కడ చూడండి 3 సెక్షన్ ఉంది, ఇలాగే 4 సెక్షన్ కూడా చేసుకోవచ్చు. మనకి ఇది 4, ఇక్కడ 3 సెక్షన్ కనిపిస్తుంది, ఇక్కడ మనకి 4 సెక్షన్స్ ఉంది. ఓకే, సో ఇక్కడ రైట్ లెఫ్ట్ ఎక్కువగా ఉంది, మిడిల్ పార్ట్ రైట్ లెఫ్ట్ తక్కువగా ఉంది, మిడిల్ పార్ట్ ఎక్కువగా ఉంది. మీకు ఎలాంటి సెక్షన్ కావాలి? ఇవి ఇమేజెస్కి సంబంధించింది. సో ఇలా లేఅవుట్ మీకు కావాలి అంటే అలా లేఅవుట్ క్రియేట్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ సీ ద బేసిక్ థింగ్. మనము సింగిల్ సెక్షన్ అనమాట, ప్రతిదీ సెక్షన్ అంటారు. సో దిస్ ఈజ్ సెక్షన్. ఓకే, ఈ సెక్షన్ని మనము స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ నేను బిల్డప్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఏదైనా వచ్చినప్పుడు సో ఇలా ప్లస్ సైన్ ఉంటుంది, ప్లస్ సైన్లో మనం ఏమీ చేయలేము. ఓకే, సో మనం ఎక్కడైనా ఏదైనా మిస్ అవుతున్నామంటే 6 డాట్స్, ఈ 6 డాట్స్ని క్లిక్ చేసుకుంటుండాలి. ఓకే, సో బ్యాక్ టు నార్మల్ వస్తారు మీరు. సో నాకు ఇక్కడ ఫస్ట్ నాకు టైటిల్ కావాలి. ఓకే, టైటిల్ కావాలి అంటే డ్రాగ్ చేయాలంతే, సింపుల్గా డ్రాగ్ చేయాలి. ఓకే, సో టైటిల్ డ్రాగ్ చేసుకుంటే టైటిల్ డ్రాగ్ అవ్వాలి. సో మీ నేమ్ ఆఫ్ ద వెబ్సైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ట్యుటోరియల్ ఆన్లైన్ క్లాసెస్ ఇలా పెట్టాను. ఓకే, సో ఇది టైటిల్. ఓకే, సో ఇంకా నాకు దీనికి కావాల్సింది టెక్స్ట్ కావాలి. క్లిక్ చేయండి, టెక్స్ట్ వస్తుంది. సో ఇంకా మన టెక్స్ట్ ఇంకా యాడ్ చేయాలనుకుంటే ఇంకా యాడ్ చేస్తాను, దీన్ని యాడ్ చేస్తాను నేను. కొంచెం పెద్దగా కావాలని, ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు. ఓకే,
సో దీని తర్వాత నాకేం కావాలి? ఇమేజ్ కావాలి. ఓకే. ఇమేజ్ కూడా తీసుకుంటా. పైన కావాలా? కింద కావాలా? ఎక్కడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు. నేను కింద పెడతా. ఓకే. So here I'll go for this image. ఓకే. లైక్ దిస్. ఇమేజ్ అనేది క్రియేట్ చేస్తాం. సో ఇక్కడ అప్డేట్ అంటే సేవ్. సో ఇక్కడ చూడొచ్చు ఇంతకుముందు మనకి ఇలా ఉండేది. సో ఇప్పుడు చూడండి. సో ఇలా కనిపిస్తుంది. కొంచెం డిజైన్ అనేది మారిపోతుంది. సో ఇంకా మనకి ఇక్కడ కలర్ అంత బాలేదు. సో వీ కెన్ ఇంప్రూవ్ ద కలర్ ఆల్సో. సో ఇందాక నేను చెప్పాను కదా, ఇది సెంటర్ కనిపిస్తుంది. నాకు ఇట్లా కాదు, కొంచెం ఈవెన్లీ కనిపించాలి. ఓకే. సో అది చేద్దాం ఫస్ట్. సో ఏదైనా ఇది సెక్షన్ బాక్స్ అంటాం దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఏమొస్తుంది అంటే ఇది మిడిల్ పార్ట్లోనే మనకి కనిపిస్తుంది. దీంట్లో ఏమవుతుంది అంటే సెక్షన్లో, సో ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బాక్స్ అని ఉంది, ఫుల్ విడ్త్ అని, కొంచెం ఫుల్ విడ్త్ అవుతుంది. ఓకే. రైట్. లైక్ దిస్ యూ కెన్ చేంజ్. లేదు నాకు ఈ బాక్స్ చేంజ్ చేయాలనుకుంటున్నాం, హారిజాంటల్ కావాలి అంటే హారిజాంటల్గా కూడా వస్తుంది. సో ఇలా. సో ఇమేజ్ అనేది కరెక్ట్గా రాలేదు, హారిజాంటల్ వచ్చి. సో ఇక్కడ డిజైన్ తర్వాత ఇవి చూసి చెప్తాను. ఇప్పుడు చెప్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు. యూ కెన్ హ్యావ్ ద డిఫరెంట్ ఫస్ట్ మనం కలర్ చేంజ్ చేద్దాం. వీ విల్ వర్క్ ఆన్ ద కలర్. సో ఇక్కడ ఆన్లైన్ క్లాసెస్ అనేది కలర్కి చేంజెస్ సంబంధించింది. స్టైల్ అని వెళ్ళండి. స్టైల్కి వెళ్తే యూ కెన్ హ్యావ్ ద మెనీ ఆప్షన్స్. ఓకే. సో సెంటర్ కావాలా మీకు సెంటర్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ కావాలా లెఫ్ట్ సైడ్, అలైన్మెంట్ కావాలంటే అలైన్మెంట్, విచ్ ఎవర్ యూ వాంట్ యూ మే. దీన్ని టెక్స్ట్ కలర్ చూసుకోండి. సో విచ్ ఎవర్ ద కలర్. ఓకే. నీట్గా డిజైన్ ఉంటుంది. సో మనం మిస్ అయిపోయినాం అనుకో, ఎక్కడ మిస్ అయినా కానీ పెన్సిల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ అక్కడికి వస్తుంది. టోపోగ్రఫీ అని ఉంది. టోపోగ్రఫీ ఏంటంటే ఫ్యామిలీ. సో ఏరియల్ ఇలాంటి ఫ్యామిలీస్ ఉన్నాయి కదా. సో ఏ ఫ్యామిలీలో మనకి కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏరియల్ కావాలి అనుకుంటే ఏరియల్ కూడా వస్తుంది. ఓకే. హియర్ యూ కెన్ సీ లాట్ ఆఫ్ కలర్స్. సో విచ్ ఆర్ ద యూ వాంట్ యూ కెన్ మేక్ ఇట్. సో నేను ఇదేదో కనిపించింది, ఇది నీట్గా ఉంది. ఓకే. సో ఇక్కడ మీకు వెయిట్ కూడా ఉంది, అంటే థిన్ కంటెంట్ ఉంటుంది, ఇలా థిన్ కంటెంట్. ఓకే. ఎక్స్ట్రా లైట్ యూ కెన్ చేంజ్. సో మీకు డిజైన్ ఎలా కావాలి అనుకుంటే అలా మీకు ఆ డిజైన్ ప్రకారంగా మనము చేసుకోవచ్చు. బోల్డ్ చేసుకోవచ్చు ఇలా. సో ఇక్కడ మీకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. 900 పెడితే ఇంకా ఎక్స్ట్రా బోల్డ్ అని కూడా ఉంటుంది, లైక్ దిస్. ఓకే. సో ఇక్కడ నాకు పెద్దగా కావాలి. సో ఇలా. సో ఇలా చేసుకోవచ్చు. సో ఇక్కడ పిక్సెల్ కన్ కూడా ఉంటుంది. సో రెమ్ అని ఉంటుంది. సో డిఫరెంట్ కొన్నిసార్లు రెమ్ అని ఉన్నప్పుడు పిక్సెల్ బేస్ చేసుకోవాలి. పిక్సెల్ అంటే మనకు అర్థం అవుతుంది 128 పిక్సెల్లో ఉంది. సో మనం దీన్ని ఎంత కావాలి అంటే అంత క్లాస్. ఇప్పుడు 84లో కరెక్ట్ కనిపిస్తుంది. రైట్. బోల్డ్ ఉంది. ట్రాన్స్ఫార్మ్ ఉంది. ట్రాన్స్ఫార్మర్ ఏంటంటే అప్పర్ కేస్ చేయాలి. సింపుల్ అప్పర్ కేస్ చేయొచ్చు. సో విచ్ ఎవర్ కేస్ యూ వాంట్ మేక్ యూ కెన్ మేక్ ఇట్. సో ఇక్కడ స్టైల్ కూడా ఉంది. స్టైల్ ఏంటంటే ఇటాలిక్ కావాలి. సో ఇది కూడా అబ్లిక్ అదే వస్తుంది. సో డిఫాల్ట్ అయితే ఇలా వస్తుంది. ఓకే. డెకరేషన్ కూడా చేసుకోవచ్చు. అండర్లైన్, యూ వాంట్ అండర్లైన్ లైక్ దిస్, ఓవర్ లైన్ త్రూ. ఓకే. సో లైన్ హైట్ కూడా ఎంచుకోవచ్చు ఇలా. స్పేసింగ్ కూడా ఇవ్వచ్చు, లెటర్ స్పేసింగ్. సో ఇలా. సో లెటర్ స్పేసింగ్ లైన్ హైట్ తక్కువ ఉంది కాబట్టి మీకు లెటర్ స్పేసింగ్ కొంచెం చూడండి. సో ఇలా మీకు ఎలా కావాలంటే అలా డిజైన్ చేసి. వర్డ్ స్పేసింగ్ కూడా ఉంది. వర్డ్కి వర్డ్ అంటే ఇక్కడ మనకి సేమ్ వర్డ్ ఉంది కాబట్టి అలా కనిపిస్తుంది.
ఇక 2, 3 వర్డ్స్ అయితే ఇంకా బాగా పనిచేస్తుంది. సో ఇది హెడ్‌లైన్‌కి సంబంధించింది. సో ఇంకా అడ్వాన్స్ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ప్యాడింగ్ చేసుకోవచ్చు. ప్యాడింగ్ అంటే దీనికి ఇంకా స్పేసెస్ అన్నమాట. ఓకే. ఈ స్పేసెస్‌కి పైన, కింద ఇది కాకుండా స్పేసెస్ పెట్టుకోవచ్చు. టాప్‌కి స్పేసెస్ ఇలా టాప్. సో అన్నిటికి ఇంకా మనకు రైట్ కావాలి అనుకుంటే రైట్. సో విచ్ ఎవర్ యూ ఫీల్ యూ కెన్ మేక్ ఇట్. ఓకే. సెంటర్ కావాలి దీనికి సెంటర్ కూడా చేసుకోవచ్చు. ఇందాక ఆల్రెడీ మనం క్లిక్ చేసాము. సో మార్జిన్స్ కావాలంటే మార్జిన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ హియర్ యూ కెన్ సీ ద విడ్త్. విడ్త్ కూడా ఫుల్ విడ్త్ కావాలా ఫుల్ విడ్త్ వస్తుంది. ఓకే. వాట్ ఎవర్ యూ వాంట్ టు మేక్ యూ కెన్ మేక్ ఇట్. పొజిషన్ ఉంది. పొజిషన్లో అబ్సల్యూట్ ఇలా ఫిక్స్ అయిపోతుంది. ఓకే. సో కొన్నిసార్లు ఇమేజెస్ కింద కావాలి అనుకుంటే పెట్టుకోవచ్చు. ఫిక్స్ అంటే పైకి వచ్చేసి ఇక్కడ ఫిక్స్డ్ అవుతుంది. సో ఇందాక చూసాం కదా కొన్నిసార్లు. సో అది ఫిక్స్ అయిపోతుంది. లైక్ సో ఇది ఫిక్స్ పొజిషన్. ఓకే. సో ఇక్కడ మోషన్ ఎఫెక్ట్స్ కూడా ఉంది. సో ఇక్కడ మోషన్ ఎఫెక్ట్స్ ఇవన్నీ పెయిడ్ వర్షన్లో ఉంది. ట్రాన్స్ఫార్మ్ ఉంది. సో ట్రాన్స్ఫార్మ్ అంటే రొటేట్ చేయమంటే రొటేట్ చేస్తుంది. ఓకే లైక్ దిస్. ఓకే. మనకి ఏమొద్దు అనుకుంటే ఇది. సో ఆఫ్సెట్ ఉంది. సో యూ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ ఇలా. సో వేర్ యూ వాంట్ టు మేక్ ఇట్. సో లైక్ దిస్ యూ కెన్ చేంజ్ ఇట్. స్కీవ్ ఉంది. సో ఇది కూడా సేమ్ అలానే. ఓకే. ఇవన్నీ ఎఫెక్ట్స్ మీరు లోడ్ చేసినప్పుడు ఎఫెక్ట్స్ మనకి కావాలి అనుకుంటే చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ ఉంది. మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా మార్చుకోవాలంటే దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ ఓన్లీ ఫర్ దిస్ బ్యాక్గ్రౌండ్. సో ఏ కలర్ కావాలి మీకు బ్యాక్గ్రౌండ్ కలర్. సో సో ఇక్కడ క్లిక్ చేయండి. సో లైక్ దిస్. సో విచ్ కలర్ యూ వాంట్ యూ కెన్ గెట్ ఇట్. సో ఇక్కడ you can play whichever the color you want you make it. Okay. సో ఇమేజ్ కావాలంటే ఇమేజ్ కూడా పెట్టచ్చు. బార్డర్ కావాలంటే బార్డర్ పెట్టచ్చు. సో ఎవ్రీథింగ్ మాస్క్ ఉంది. వాట్ ఈస్ మాస్క్. సో లైక్ దిస్. సెంటర్గా ఇలా ఒక సర్కిల్ కావాలంటే సర్కిల్ చేయొచ్చు. యూ కెన్ ఫ్లవర్ కావాలంటే ఫ్లవర్ పెట్టచ్చు. ఓకే. స్కెచ్. సో హియర్ యూ కెన్ చేంజ్ వాట్ ఎవర్ ద సైజెస్ వాట్ ఎవర్ ద థింగ్స్. సో ఇదంతా మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. లేదు నాకు అనుకుందంటే తీసేయండి. సో రెస్పాన్సివ్ అంటే మొబైల్లో ఇది అవసరం లేదు అనుకుంటే హైడ్ చేయొచ్చు. లేదు మొబైల్లో కనిపించాలి అంటే ఇలా యూ హ్యావ్ ద ఆప్షన్ వాట్ ఎవర్ ద థింగ్స్. యాట్రిబ్యూట్స్ ఇవన్నీ ప్రో వర్షన్లో ఉంటాయి. సో ఇక్కడ మనకి మ్యాక్సిమం కలర్స్ ఫ్రీ వర్షన్లోనే చాలా మటుకు మనం చేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఫర్ దిస్. ప్రతి దానికి అలానే ఉంటుంది. దీనికి కూడా సేమ్. ఓకే. దీనికి కూడా కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ చేంజెస్ చేసుకోవచ్చు. ఓకే. లేదు బ్లాక్ కలర్ కావాలంటే బ్లాక్ కలర్. విచ్ ఎవర్ ద కలర్ యూ వాంట్ యూ కెన్ మేక్ ఇట్. లేదా నేను బ్లూ కలర్ చేసుకోవాలి అనుకుంటే యూ కెన్ సీ ద బ్లూ కలర్ ఆల్సో. ఓకే. ఇది సెంటర్ కావాలంటే సెంటర్ చేసుకోవచ్చు. జస్టిఫైడ్ కావాలంటే జస్టిఫైడ్ చేసుకోవచ్చు. టోపోగ్రఫీ ఇది నాకు వేరే టోపోగ్రఫీ కావాలి. సో సో ఇక్కడ సో ఇలా. సో ఇక్కడ మనకి సైజెస్ కూడా ఉన్నాయి. ఎంత పెద్ద సైజ్ కావాలంటే అంత పెద్ద. ఓకే. సో మ్యాక్సిమం ఎంత మీకు అనిపిస్తుంది డిజైన్ మీరు డిజైన్ చేసేటప్పుడు మీకు తెలుస్తుంది ఎంతవరకు చేయాలో అంతవరకు. నార్మల్ ఉంది. దీంట్లో కూడా బోల్డ్ చేయాలంటే బోల్డ్ కూడా చేయొచ్చు. ఓకే. సేమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ యూ కెన్ మేక్ ఇట్ వాట్ ఎవర్ థింగ్స్. సో ప్రతి దాంట్లో మళ్ళీ ఇది పోయింది అనుకుంటే దీన్ని పెన్సిల్ ఐకాన్ క్లిక్ చేసుకోవాలి. యూ కెన్ గో టు అగైన్ దిస్ వన్. ఓకే. షాడో కూడా చేసుకోవచ్చు. షాడో అంటే బ్లర్గా వస్తుంది ఇది. సో బ్లర్గా కావాలంటే బ్లర్గా, హారిజాంటల్ కావాలంటే హారిజాంటల్. సో బ్యాక్ షాడో కిందికి వస్తుంది. ఇది వర్టికల్ కిందికి వస్తుంది పైకి వస్తుంది. లైక్ దిస్ యూ కెన్ ప్లే. ఓకే. సో దీస్ ఆర్ ద అడ్వాన్స్ ఆప్షన్. ఇందాక లెక్కని ఇవన్నీ అడ్వాన్స్ ఆప్షన్స్ ఉంటాయి. యూ కెన్ చేంజ్ ఇట్. ఓకే. మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళాలి మనకి వేరే విడ్జెట్ కావాలి అంటే యూ కెన్ గో ఫర్ దిస్. ఓకే.
సో మళ్ళీ నాకు ఇంకేమైనా బాక్సెస్ కావాలి అనుకుంటే అగైన్ ఐ విల్ గో టు దిస్. నాకు ఇప్పుడు 2 బాక్సెస్ కావాలి ఇక్కడ. సో ఇక్కడ 2 బాక్సెస్ కూడా చేసుకోవచ్చు. సో లైక్ దిస్. సో ఇక్కడ మీకు ఈ విడ్త్ సరిగ్గా కనిపించట్లేదు అనుకుంటే ఫస్ట్ మీరు సెట్టింగ్స్కి వెళ్ళండి. సెట్టింగ్స్లో మీకు ఫస్ట్ ఇక్కడ హైడ్ బాక్స్ ఇక్కడ హోమ్ అనేది ఉంది. సో హోమ్ వెళ్ళిపోవాలి. సో ఇక్కడ హైడ్ టైటిల్ అని క్లిక్ చేయండి. అది హోమ్ అనేది మీకు కనిపించదు. ఓకే, ఇప్పుడు చూడండి మీకు డిజైన్ మారిపోతుంది. సో ఇక్కడ చూడండి హోమ్ వస్తుంది. ఇప్పుడు హోమ్ కనిపించదు. ఈ టైటిల్ హైడ్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీ డిజైన్ మీకు చేతిలో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ డిఫాల్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎలిమెంటర్ ఫుల్ విడ్త్ అని కొట్టండి, మీకు ఫుల్ విడ్త్ వస్తుంది. సో ఇప్పుడు చూడండి ఫుల్ విడ్త్ వచ్చింది. ఇందాక దాకా మనకి బాక్సర్ టైప్ వచ్చింది, ఇక్కడ ఫుల్ విడ్త్ వచ్చింది. యూ కెన్ సీ ద ఫుల్ విడ్త్. అర్థమైందా? ఇప్పుడు నీట్గా ఉందా? సో ఇక్కడ కూడా టచ్ అయిపోతుంది. నాకు ఇది సెంటర్గా కావాలి అనుకుంటే వేరెవర్ యూ గో, ఇది సెక్షన్, దీని సెక్షన్కి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళినా దీని సెక్షన్. ఇందాక దీన్ని ఫుల్ విడ్త్ చేసాం, దీన్ని బాక్సర్ చేయండి. సో ఇక్కడ బాక్సర్ అయింది. సో ఇక్కడ మీకు వెబ్సైట్ అనేది మీకు ఎలాంటి వెబ్సైట్ ఎలా చేయాలనుకుంటే అలా ఈజీగా అవుతుంది. సో దట్ ఈస్ వై ఎలిమెంటర్ ఈజ్ ద మోర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనకి ఏంది ఫ్లెక్స్ బాక్స్కి వెళ్ళి మనకి 2 బాక్సెస్ కావాలి. సో ఐ వాంట్ హ్యావ్ ద 2 బాక్సెస్. ఇక్కడ ప్లస్ ప్లస్ అని కనిపిస్తుంది మీకు. సో దాంట్లో ఏమి ఇవ్వాలి అనుకుంటే అది. సో 6 ఇది ఈ డాట్స్ కొట్టండి, 6 డాట్స్ అంటారు. సో ఇక్కడ నేను ఓన్లీ టైటిల్ వేస్తాను. సో ఇక్కడైనా క్లిక్ చేసుకోవచ్చు, ఇక్కడైనా క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇలా రాశాను. సో ఇక్కడ మీకు హెడింగ్ టైటిల్స్ కూడా పెట్టచ్చు. H1 పెట్టచ్చు, H2 పెట్టచ్చు, ఇవన్నీ ఇలా పెట్టచ్చు. కొంచెం పెద్దగా కనిపిస్తుంది. ఓకే, సో దీన్ని స్టైల్ కలర్ చేంజెస్ చేయాలి. ఐ వాంట్ టు మేక్ బ్లాక్ కలర్ ఓన్లీ, బ్లాక్ కలర్. సో దీన్ని నేను టోపోగ్రఫీ కూడా మార్చాలనుకుంటున్నాను. సో ఏం టోపోగ్రఫీయో ఆ టోపోగ్రఫీ మార్చచ్చు. సో లైక్ దిస్. ఇప్పుడు చేంజ్ అయిపోయింది. చూడండి సైజ్ కూడా పెంచాలనుకుంటున్నాను. ఐ వాంట్ టు చేంజ్ పుట్ ద సైజెస్. సో ఇలా సైజెస్. దీన్ని సెంటర్ చేయాలనుకుంటాను, సెంటర్ కూడా అవుతుంది. సో ఇక్కడ బై డిఫాల్ట్ సెంటర్, ఇది సెంటర్లోనే ఉంది. సో అలా మనకు కనిపిస్తుంది. ఇంకా ప్యాడింగ్ చేయాలనుకుంటే ప్యాడింగ్ కూడా చేయొచ్చు. సో హియర్ యూ కెన్ సీ ద ప్యాడింగ్. ఓకే, ఇక్కడ నేను ఒక వీడియో పెట్టాలనుకుంటాను. సో ఇక్కడ వీడియో పెట్టాలి అంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? సో క్లిక్ ఆన్ దిస్, డ్రాగ్. ఓకే, వీడియో పెట్టచ్చు. వీడియోలో యూట్యూబ్ వీడియోని పెడతారు అందరూ, డైరెక్ట్ వీడియో పెట్టరు. సో డైరెక్ట్ వీడియో పెడితే ఏమవుతుందంటే లోడింగ్ ప్రాబ్లం అవుతుంది. ఒక 5 minutes వీడియో కూడా 2 GB 3 GB అంత మెమరీ యూస్ అవుతుంది. సో నోబడీ విల్ గో ఫర్ డైరెక్ట్ వీడియో. సో మనకి ఏదైనా యూట్యూబ్కి వెళ్తుంది. మీరు ఏం చేయాలంటే డైరెక్ట్ వీడియో ఉందనుకో దాంట్లో యాడ్ చేయాలి. దేంట్లో యాడ్ చేయాలి? యూట్యూబ్లో యాడ్ చేసేసి అండ్ అగైన్ యూ నీడ్ టు రీకాల్. సో ఇక్కడ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ అనేది చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన యూట్యూబ్ ఛానల్ అయితే ఇంకా ఇది యూట్యూబ్ ఛానల్కి వెళ్ళాలి. సో ఇక్కడ సో నేను ఏదైతే మామూలుగా తీసుకుంటున్నాను. సో ఐఎమ్ టేకింగ్ దిస్ వన్. సో ఇక్కడ మీరు షేర్ అని ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేసుకుంటే మనకి కాపీ. ఓకే, సో మనం మన వెబ్సైట్కి వెళ్ళేసి యూట్యూబ్ లింక్ పెట్టేస్తే మన వెబ్సైట్స్ ఇలా కనిపిస్తుంది. సో రేపు పొద్దున మనకి యూట్యూబ్ కి సంబంధించిన ఇలా కనిపిస్తుంది. అప్డేట్ కొట్టండి, మీకు డిజైన్ నీట్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి
ఇప్పుడు చూడండి. సో, ఇలా మనకు కావాల్సిన వీడియో మనకి ఆహ్, మన యూట్యూబ్ వీడియోస్ అన్నీ ఇక్కడ పెట్టుకోవాలి అనుకుంటే అన్ని యూట్యూబ్ ఛానల్ వీడియోస్ పెట్టేసుకొని ఇంకో ఆప్షన్ కూడా ఉంది దీంట్లో ఆటో ప్లే ఉంటుంది. సో, ఇక్కడ ఆటో ప్లే అంటే ఆటోమేటిక్‌గా ప్లే అవుతుంది. అదే. సో, ఇక్కడ మ్యూట్ మామూలుగా అయితే ఆటో ప్లే. మనం వెబ్‌సైట్ ఓపెన్ చేయంగానే అదే ప్లే అవుతుంది. ఎన్ని సార్లు వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే అన్ని సార్లు ప్లే అవుతుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే మీ వ్యూస్ పెరుగుతాయి యూట్యూబ్‌లో. సో, మనకి యూట్యూబ్‌లో వ్యూస్ పెరగాలి, చెయ్యాలి అంటే ఆటో ప్లే పెట్టుకోవాలి. సో, మనకొక రోజు 100 మంది ఓపెన్ చేశారనుకో, వాళ్ళు మామూలుగా స్క్రోల్ చేసుకుంటుంటారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటుంటారు. బట్ మన యూట్యూబ్ అనేది వీడియో నడుస్తా ఉంటది. వ్యూ కిందకి వెళ్ళిపోతుంది. ఓకే. సో లైక్ దిస్ ఆల్సో యూ కెన్ ఇంక్రీజ్ యువర్ యూట్యూబ్ వ్యూస్. ఓకే. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే యూట్యూబ్ వీడియోస్ కూడా పెడతారు. ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే యూట్యూబ్ వీడియో వెబ్సైట్లో పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ మార్కెటింగ్ అనుకుంటున్నాను. సో డిజిటల్ మార్కెటింగ్ అని కోర్స్ పెట్టుకుంటాను. సో ఇక్కడ సో కొన్నిసార్లు మనకి వీడియోస్ ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు రావట్లేదు ట్రైనింగ్ కూడా. అయితే ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ అనుకుంటాను. ఇప్పుడు వీడియోస్ రావట్లేదు. సో ఇక్కడ చూడండి వీడియోస్ వస్తున్నాయి. ఓకే. ఇలా వీడియోస్ రావాలంటే మనం ఏం చేయాలంటే సో మనకి సెర్చ్‌లో మనకి ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో ఓకే. అప్పుడు మనకి మన వీడియోస్ కూడా ఇలా కనిపిస్తాయి. చాలామంది ఏమనుకుంటారంటే యూట్యూబ్ నుంచి తీసుకుంటుంది అనుకుంటారు. యూట్యూబ్ నుంచి తీసుకోదు అది. మన వెబ్‌సైట్ నుంచి తీసుకుంటుంది. సో మనం వెబ్‌సైట్‌లో ఇలా పెట్టామనుకో, వెబ్‌సైట్‌లో పెడితే ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి తీసుకుంటుంది. ఓకే. రిలేటివ్ మన వెబ్‌సైట్ పెడితే ఇలా తీసుకుంటుంది. రైట్. సో యూ నీడ్ టు if you have any YouTube channel, you want to grow your YouTube channel, this is the option. Okay. సో కానీ ఇక్కడ ఇది నేను యూట్యూబ్ వచ్చాను కాబట్టి ఇలా ఉంది. ప్రతిసారి మనం వెబ్‌సైట్ ఓపెన్ చేస్తే ఇది ఇలా ఉందనుకో, చాలా మంది ఇంట్రెస్ట్ ఉండదు. సో దీన్ని మ్యూట్ చేయాలి ఎప్పుడు. సో ఇక్కడ మ్యూట్ కూడా ఉంటుంది మీకు. ఆటోమేటిక్ మ్యూట్ అయిపోతుంది. నేనేం మ్యూట్ చేయను. సో ఇక్కడ అప్డేట్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి అదే ఆటోమేటిక్‌గా మ్యూట్ అయిపోతుంది. సో ఆటోమేటిక్‌గా మ్యూట్ అయిపోయింది. అది ప్లే అవుతుంది మళ్ళీ మీకు. ఓకే. సో యూజర్ ఏం చేస్తాడు? యూజర్ మామూలుగా అతను కిందికో, మీదకో స్క్రోల్ చేసుకుంటూ ఉంటాడు. సో మనకి యూట్యూబ్ అనేది రన్ అవుతా ఉంటుంది. ఓకే. సో దీస్ ఆర్ ద ఆప్షన్స్. మన యూట్యూబ్‌కి ఇది బెస్ట్ ఆప్షన్స్. సో మ్యూట్ ఆప్షన్ ఉంది. ఓకే. సో ఇక్కడ లూప్ కూడా ఉంది. లూప్ అంటే సో వేరే వీడియోస్ కూడా ఈ వీడియోస్ తర్వాత ఇంకో వీడియోస్ కూడా లూప్ కింద వర్క్ అవుతుంది. మన యూట్యూబ్ ఛానల్‌లో వేరే వీడియోస్ కూడా ఉంటే అది చేసుకోవచ్చు. లైక్ దిస్ వీ హ్యావ్ ద లాట్ ఆఫ్ అదర్ థింగ్స్. ఓకే. సో యూ కెన్ షో ద ప్లేయర్ కంట్రోల్. ప్లేయర్ కంట్రోల్స్ అంటే లైక్ దిస్. సో ఇది మళ్ళీ మనకి అవన్నీ కనిపిస్తాయి. సో యూ డోంట్ వాంట్ టు కంట్రోల్, యూ కెన్ షో దిస్ వన్. ఓకే. బ్రాండింగ్ కావాలి అనుకుంటే బ్రాండింగ్ కూడా చేసుకోవచ్చు. సో లైక్ దిస్ యూ కెన్ డూ ద బ్రాండింగ్. ఓకే. సో like this you can create your videos, you can put in your video and you can promote your YouTube channel also. Okay. Like this వీడియోస్ అనేది పెడతారు. చాలామంది యూట్యూబ్ ఛానల్‌లో పెట్టి ఇక్కడ కూడా మనం సెర్చ్‌లో కూడా మనం ఇక్కడ వస్తాం. ఓకే. సో మనం ఎస్ఈఓలో నేర్చుకుంటాం. అది ఎలా రావాలనేది. ప్రెజెంట్ అయితే మనం ఛానల్‌లో మనం వెబ్‌సైట్‌లో ఎలా పెడతామనేది నేర్చుకుందాం. ఓకే. గాట్ ఇట్. సో ఇది కాకుండా మనకి ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సో వీడియోస్ కాకుండా బటన్ కూడా ఉంది. వాట్ ఈస్ దిస్ బటన్? సో యూ కెన్ క్లిక్ ఆన్ దిస్ బటన్. సో బటన్ అంటే
వాచ్ మీ. ఒకవేళ నాకు ఇక్కడ కావాలి అనుకుంటే ఇక్కడ కూడా బటన్ పెట్టొచ్చు. మీరు ఎక్కడ బటన్ కావాలంటే ఆ బటన్ ఇక్కడ కూడా పెట్టొచ్చు. సో ఇక్కడ ఏం రాయొచ్చు, వాచ్, వాచ్ నో, వాచ్ హియర్, వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే. ఈ బటన్ కలర్ మార్చాలి అనుకుంటే యూ కెన్ చేంజ్ ద కలర్ యాజ్ వెల్. సో ఇక్కడ కలర్ ఉంది మనకి. సో విచ్ కలర్ యూ వాంట్. సో ఈ కలర్కి వెళ్ళండి. సో విచ్ కలర్ యూ వాంట్. ఇంకా కలర్ కావాలా. సో విచ్ కలర్ యూ వాంట్. ఇది సెంటర్కి చెయ్యాలి నేను. సో హియర్ యూ కెన్ చేంజ్ ద సెంటర్. ఓకే. ఆటోమేటిక్ సెంటర్. నాకు ఇది వద్దు అనుకుంటే యూ కెన్ డిలీట్. సో ఇక్కడికి వెళ్ళేసి డిలీట్. ఓకే. సో అప్డేట్. సో ఇక్కడ మీకు డిజైన్ అనేది నీట్గా మీరు చేసుకోవచ్చు. మీ వెబ్సైట్ని డిజైన్ నీట్గా చేసుకోవడానికి ఎలిమెంటర్ వాడతాం. ఎలిమెంటర్ వాడడం ఉద్దేశం ఏంటంటే యూ కెన్ డిజైన్ యువర్ వెబ్సైట్ క్లీన్ అండ్ నీట్. ఓకే. ఇంతకుముందు మనం ఇంత చేయలేదు. సో వీ విల్ హ్యావ్ ద గుడ్ కైండ్ ఆఫ్ వెబ్సైట్. సో యూ కెన్ ఎక్స్ప్లోర్ దీస్ వన్ ఆల్సో. టుమారో వీ విల్ సీ ద అదర్ ఆప్షన్స్. ఇవి కాకుండా మనకి ఇంకో ఆప్షన్స్ ఉన్నాయి, జనరల్ ఆప్షన్స్ ఉన్నాయి, అండ్ వీ విల్ సీ దీస్ ఆప్షన్స్ ఆల్సో. అండ్ టుమారో వీ హ్యావ్ అనదర్ యాడ్ ఆన్ ప్లగిన్స్ ఉన్నాయి. యాడ్ ఆన్ ప్లగిన్స్ కూడా వెళ్దాం. సో దట్ యూ కెన్ డూ బెటర్ వెబ్సైట్. ఓకే. So any doubts? So any doubts, anybody? Thank you for attending the class. Thank you.